సరే అమ్మా, చిన్న ప్రార్థనతో మన వాక్యం భాగ్యంలోకి వెళ్ళిపోదాం. తలలోంచండి, అలాగే చిన్న ప్రార్థన చేసుకుందాం. అలాగే కూర్చోండి అమ్మా, మోగాళ్ళు ఏమేయద్దు, ముసలోళ్ళు ఉన్నారు అందరూ. సరే, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి దేవా, ఈ మధ్యాహ్నం వేళ సమయంలో తండ్రి ఏమాత్రం అనవసరమైన పాత్రలోనే మమ్మల్ని నీ అర్హమైన పాత్రలుగా వాడుకొనుటకు తండ్రి ఈ మధ్యాహ్న సమయంలో మమ్మల్ని కూడుకొని ఇక్కడ సంఘంగా కూడుకొనుటకు మీరు గొప్ప అవకాశాన్ని అనుగ్రహించారు తండ్రి. అందును బట్టి హృదయపూర్వక వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. మరి సంఘ బిడ్డలతో కలిసి తండ్రి నీ వాక్యాన్ని పంచుకొనుటకు ఇట్టి గొప్ప భాగ్యమును మళ్ళీ మాకు అనుగ్రహించారు. బట్టి నీకు హృదయపూర్వక వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. విత్తబడుతున్న వాక్యం నూరంతలుగా వృద్ధి పొంది అభివృద్ధి పొంది తండ్రి చెబుతున్న నేను వింటున్న మీ పిల్లలు తండ్రి ఫలవరితమైన ఫలాలు ఫలిస్తూ నీటి వారన నాటబడిన మొక్కల వలె ప్రతిదినము తండ్రి వృద్ధికొస్తూ పరలోకపు రైతు యొక్క ఆకలిని తీర్చే బిడ్డలుగా మేమందరము ఉండులాగన అట్టి కృపను అనుగ్రహించండి తండ్రి. సమస్త జ్ఞానంతో నా హృదయాన్ని నింపండి తండ్రి. చెప్పుతున్నది నేను కాదు తండ్రి, మీరే ఉండి మా హృదయాలను తాకండి తండ్రి. మా హృదయాలను నీ నీటి మడుగులతో మా హృదయాలను నింపమని తండ్రి. ఉన్నతమైన దైవికమైన నీ ఆజ్ఞల చొప్పున వాటి ప్రకారం నిత్యము నడుచుకుంటూ నిన్ను ఆనందపెట్టే జీవపు ఊట మా బ్రతుకులో పుట్టులాగన అట్టి వాక్యపు ఊటను మాలో పుట్టించమని తండ్రి. జీవ మార్గములందు తండ్రి ఎల్లప్పుడూ నడుచుకుంటూ మరణ భయానికి ఈ లోకంలో లొంగిపోకుండా మరణం దాటిన తర్వాత ఒక మహాలోక వరకు ఎదురు చూడగలిగే ఆ జీవవాక్కులు మా వశం చేయమని క్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, దేవుడి మహాకృపను బట్టి మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ కలుసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అందును బట్టి దేవుడికి ఎల్లవేళ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మానవ ఎడలు చూస్తే మనము మనిషి ఎక్కువ శాతం మోసం చేసేవాడిని నమ్ముతాడా, నమ్మకస్తుని నమ్ముతాడా? సరే, ఎవరిని కావాలని కోరుకుంటాడు? మనిషి ఎవరిని కావాలని కోరుకుంటాడు? నమ్మకంగా ఉండేవాడే కావాలని కోరుకోడు. అవతల వాడు మోసగాడైనా కానీ మోసగత్తైనా కానీ ఏం కావాలి? వీళ్ళకి నమ్మకస్తుడు కావాలి. అర్థమవుతుందా? అంటే మనం ఒక బంగారు ఎవడైనా అడిగాడంటే వాడు మీ మెల్లో ఒక చైన్ ఉందనుకోమ్మా, అరే నేను ఆడ దాగోయిస్తాను చైన్ ఇస్తానని ఎవడో గాలిగాడు వచ్చేసి లేకపోతే అనామకుడు ఎవడో వచ్చేసి మీ చైన్ ఇస్తానంటే ఇస్తారా? ఇస్తారా? ఈ అమ్మ ఇచ్చేటట్టుంది, నాకు అర్థమవుతుంది. మంచి దయాలతత్వం ఉన్నట్టుంది. అంటే ఎప్పటికైనా కానీ మనం ఏం కోరుకుంటాం అంటే, ఇప్పుడు ప్రస్తుతం మేము ఉన్నాం అనుకో, ఏదైనా బైక్ ఎవరన్నా అడిగారు అనుకో, నమ్మకస్తుడికి మాత్రమే ఇవ్వడానికి మనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతాం. అదే తాగుడుపోతూ బాగా తాగేసేవాడికి బైక్ ఇవ్వడం ఇష్టపడతామా? ఎందుకంటే నమ్మకం లేదు, వాడు తాగి ఎక్కడ పడేస్తాడన్న భయం. ఒకడికి ఎవరికైనా అరే నేను పెళ్ళికి పోతున్నాను నాకు ఉంగరం ఇస్తామని ఒక తాగుడుపోతూ అడిగాడు అనుకో, వాడు తాగుడుపోతాడు నీకు తెలుసు, నువ్వు ఖచ్చితంగా ఇవ్వు. ఎందుకు? వాడు ఖచ్చితంగా దాన్ని ఎక్కడోసారి మొగిచ్చేస్తాడు, ఎక్కడోసారి కొదవ పెట్టేసి వీడు పీకల్లాగా తాగే వస్తాడు. అందుకని నువ్వేం చేస్తావు? వాడికి ఇవ్వడానికి ఇష్టపడ్డు. ఎవడికైతే ఇస్తావంటే ఎవడైతే నమ్మకస్తుడిగా ఉంటాడో వానికి నువ్వేమైనా ఇవ్వడానికని సిద్ధం. ఎందుకు? మళ్ళీ తిరిగి నీ వద్దకు వస్తుందని గ్యారంటీ ఉంది. అందుకని మనం మోసగాళ్ళమైనప్పటికీ మన హృదయం మోసకరమైనదిగా ఉన్నప్పటికీ కూడా మనకేం కావాలనుకుంటాం? నమ్మకస్తుడు కావాలనుకుంటాం. లోకంలో సామెత మాదిర వీడేమో పనికిమాల బ్రతుకులలో బతుకుతాడు, కానీ వీడికి వచ్చే పెళ్ళ వేటాడిది కావాలంట, శుభ్రంగా నీతిగా నిజాయితీగా, అసలు ఏ మగాడు వైపు కన్నెత్తి చూడండి అట్లాంటి అమ్మాయి కావాలని కోరుకుంటాడు. మరి పనికిమాలలో నువ్వు చేసే ఈ పోరంపోకు పనులు ఏంటంటే నేను అలాగే ఉంటాను, ఎందుకంటే మా వాళ్ళు నాకు బిరుదిచ్చారు ఏమని, మగాడురా అని. అందుకని నేను ఏ పనికి పనులైనా చేసేస్తా. మరి ఆడవాళ్ళు చేస్తే అది తప్పు, అది నేరం, అది ఘోరం. కానీ దేవుని దృష్టిలో ఇదేం లేదు, ఎవరినైనా చిత్తగొట్టి చెవులు మూసేస్తాడు. అది ఆడలేదు మగా లేదు, అసలు నో ములాజానికి. సో అట్లా మనిషి ఏంటి, మోసగాడైనప్పటికీ కూడా అవతల వారు నమ్మకస్తులు కావాలి. ఆ నమ్మకస్తులు ఇప్పుడు డబ్బు ఇచ్చే వాళ్ళు, ఇప్పుడు ఎవరికైనా వడ్డీకి డబ్బులు ఇస్తున్నామంటే అవతల వ్యక్తి యొక్క పరిస్థితి చూసిస్తారు. ఊరికినే ఎవ్వరు రారా పేరయ్య దానయ్య అని పిలిచి ఎవరి చేతిలో ఉంటాడు వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టరు.
ఎందుకు? ఎక్కడ వాడు ప్లేట్ పిరవాయిస్తాడోమని, ఎక్కడ వాడు జెండా ఎత్తేస్తాడో తెలియదు. కనుక ఎవరినైనా కానీ ఏం చేస్తారు? నమ్మకస్తులకే ఇవ్వడానికి ఎవరైనా ఆసక్తి చూపుతారు. నమ్మకత్వం లేని వాడిని ఎవడు దగ్గరికి రానివాడు. నమ్మకత్వం ఎవరికైతే లేకుండా ఉంటుందో వాడిని దూరంగానే ఉంచుతారు. వాడు ఏమడిగినప్పటికీ కూడా, వాడు ఆపదలో వచ్చి అడిగినా కూడా నువ్వు వాడికి సహాయం చేయడానికి ఇష్టపడదు. ఎందుకంటే ఆ నమ్మకత్వాన్ని వాడు కోల్పోయాడు. ఆ నమ్మకత్వం నుండి చాలాసార్లు వాడు మనల్ని మోసం చేసి ఉంటాడు. 1-2 సార్లు చూస్తాం. ఎవరినైనా కానీ మనం దూరం పెట్టామంటే కారణం ఏంటి? 2-3 సార్లు వాడు మనల్ని మోసం చేశాడు. కనుకనే వాడిని ఏం చేస్తాం? వాడిని నమ్మలేం. సో ఇదే విషయాన్ని మన దగ్గరికి వస్తే, మనం మోసగాలమైనప్పటికీ, మాయగాలమైనప్పటికీ, నమ్మక ద్రోహమైనప్పటికీ కూడా మనకేం కావాలి? నమ్మకస్తులకు మాత్రమే కావాలని కోరుకుంటాం. నమ్మకస్తుడు నా పక్కన ఉంటేనే కావాలనుకుంటాడు. ఎవరైనా కానీ, ఏ యజమానైనా కావచ్చు, ఒక మంచి పనివాడు కూడా నమ్మకస్తుడు కావాలని కోరుకుంటాడు. ఒక యజమాని, ఒక కంపెనీని నడిపే యజమాని తన కింద పనిచేసేవాళ్ళు పోరంపోగులు, పనికిమాలోళ్ళు, మోసం చేసేవాళ్ళు, దగాకోరులు, నికృష్టులు కావాలని కోరుకోడు. అది మెయిన్ ఏంటి? ఎవరైనా ఒక పనిలో పెడుతున్నాడంటే పలానామ నమ్మకస్తురాలేనా? నువ్వెందుకు హోటల్లోకి వెళ్ళిపోయి ఇదిగో పలానామ మా ఆమె వచ్చింది, ఆమె నీ హోటల్లో పెట్టుకుంటావంటే వాళ్ళు అడిగేది ఏంటి తెలుసా? ఆమె నమ్మకస్తురాలేనా? వీడు నమ్మకస్తుడు కాకపోయినా కానీ వీడికేం కావాలా? అవతల వాళ్ళు నమ్మకస్తులు కావాలి. ఇలా ప్రతి దాంట్లో నమ్మకస్తురాలు. అంతెందుకమ్మా, మన దగ్గరికి ఒక మంచి పెట్ట తెచ్చారనుకో, గుడ్లు బాగా పెడుతుందా, గుడ్లు బాగా పెడుతుందని అడుగుతారు. అంటే ప్రతి దాంట్లో మనం ఏం కోరుకుంటాం? లాభం ఒకటి, నమ్మకం ఒకటి. ప్రతి దాంట్లో మనకు అన్నీ నమ్మకస్తులే కావాలనుకుంటాం. సో సేమ్ సిచ్యువేషన్ మన దాకా ఎలాగైతే వస్తుందో, ఆకాశం అందున్న దేవుడికి కూడా నమ్మకస్తులు కావాలి. నాకు అమ్ముకునే వాళ్ళు కాదు ఆయన కావాల్సింది, దోపిడీలు చేసేవాళ్ళు కాదు ఆయన కావాల్సింది, నీతిని తప్పి అవినీతిలోకి వెళ్ళిపోయే వాళ్ళు కాదు కావాల్సింది. ఆయన మార్గంలో యథార్థంగా నడుచుకునే వాళ్ళు, ఆయన కొరకు భయభక్తులు కలిగి జీవిస్తూ నమ్మకంగా ఆయన పాదాల దగ్గర నేనున్నాను ప్రభువా అని ఎల్లప్పుడూ ఆయన కొరకు ఆకర్షించేవాళ్ళు, ఎల్లప్పుడూ ఆయన ఎదుట నీతిగా యథార్థంగా తన భక్తిని కనపరుచుకుంటూ నువ్వు తప్ప నాకు దిక్కు ఎవరు లేరు ప్రభువా అన్నట్టుగా బ్రతికే వాళ్ళు మాత్రమే ఆ నమ్మకస్తుల కొరకు మనం ఎలా అయితే నమ్మకస్తులు కావాలని కోరుకుంటామో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఆయన లక్షణాలే మనలో ఉన్నాయి. కాబట్టి మనం కూడా అదే కోరుకుంటున్నాం. ఈ లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన నుండి వచ్చింది. మనకి ఈ నమ్మకస్తులని ఎందుకు కావాలనుకుంటాం? ఆయనకు ఆ నమ్మకస్తం కావాలి, ఆయనకు ఉన్న లక్షణం అది. కాబట్టి ఆయన పిల్లలమైన మనం కూడా అదే లక్షణం కోరుకుంటాం. సో సేమ్ అటువంటి సిచ్యువేషనే ఒక నమ్మకమైన భర్త లేదా ఒక నమ్మకమైన భార్య కుటుంబ వ్యవస్థలో ప్రతి కుటుంబంలో అలాగే కోరుకుంటాడు. ఏ భార్య అయినా కానీ, ఏ పెళ్లి కుమారుడైనా కానీ, పెళ్లి కుమార్తె కానీ ఏం కోరుకుంటారు? మంచి తాగుడుపోతాడు, కోటరేసి పీకల మీద కాలేసి తొక్కేవాడు కావాలని కోరుకుంటారా? అదే కదా. అంటే బాగా తాగేసి రోజు నన్ను వీధులు తిప్పేసి అలా కొట్టుకుంటూ తిరిగేవాళ్ళని ఎవరు కావాలని కోరుకోరు. బజార్లోకి వచ్చి నన్ను ఈడ్చి చిత్తు కొట్టేవాడు భర్త కావాలి. అటువంటి భర్త కావాలని ఏ భార్య కోరుకోదు, ఏ భర్త కోరుకోడు. రోడ్లోకి వచ్చేసి నువ్వు అట్ట అని బూతులు తిట్టి మొగుడిని నీచమైన మాటలు మాట్లాడే భార్య కావాలని ఏ భర్త కోరుకోడు. ఎవరు కావాలి మనందరికీ? నమ్మకమైన వాళ్ళు, లోబడేవాళ్ళు, లోబడి జీవించేవాళ్ళు, ఆ కట్టుబాట్లకు చెవి ఒగ్గేవాళ్ళు, ఆ కట్టుబాట్లకు తల వంచేవాళ్ళు, భర్త ఏది చెప్పితే దానికి విధేయత చూపించేవాళ్ళు, భార్య ఏది చెప్పితే అది మంచి అయితే అది విధేయతకు లొంగి ఆచరించేవాళ్ళు. ఇటువంటి వాళ్ళు కావాలని మనం కోరుకుంటాం. కానీ ఆకాశమందు ఉన్న దేవుడికి కూడా సేమ్ మనలాంటి సిచ్యువేషనే ఆయనకు కూడా కావాలి. ఆయన కూడా అదే కోరుకుంటున్నాడు. ఒకసారి చూద్దాం, కీర్తనకారుడు రాస్తూ ఏమంటున్నాడో చూద్దాం. కీర్తనల గ్రంథం 101వ అధ్యాయం 7వ వచనం. మోసము చేయవాడు నా ఇంట నివసించరాదు. ఒక నిమిషం, ఏమంటున్నాడు? మోసం చేసేవాడు ఎవరు ఇంట నివసించరాదు? నా ఇంట నివసించరాదు. ఎందుకంటే మన ఇంట్లో మోసగాళ్ళు ఉండాలని కోరుకుంటామా? దగాకోరులు ఉండాలని కోరుకుంటామా? ఎదుటి వాడిని దోచుకొని వచ్చి మన ఇంట్లో పెట్టుకొని లేనిపోని నిందలు అవమానాలు తెచ్చేవాళ్ళు మన ఇంట్లో ఉండాలని కోరుకుంటామా? నిజాయితీమంతులైతే పొరుగు వాని సొమ్ము మాకొద్దు అని ఆలోచించే వాళ్ళైతే ఇట్లాంటివన్నీ ఒప్పుకోరు. దాని వెనకల్లో వచ్చే ఆ కుటుంబానికి ఎంత నష్టం వచ్చేదో తెలుసు.
అందుకని మోసం చేయవాడు ఎలా ఉండాలంటే ఏమంటున్నాడు? మోసం చేయవాడు నా ఇంట నివసించరాదు అని అంటూ కిందికి వస్తే అంటాడు, అబద్ధమాడువాడు నా కన్నుల ఎదుట నిలబడు, యెహోవా పట్టణంలో పాపం చేయవారిని అందరినీ నిర్మూలన చేయుటకై దేశమందు భక్తిహీనులను ప్రతి ఉదయమును వేకువనే సంహరించదును. ఏం చెప్తున్నాడు? ఆశీర్వదిస్తాను మరి అమ్మ అని చెప్పట్లే, దీవిస్తాను మరి అమ్మ అని చెప్పట్లే. నువ్వు ఇంటికి వెళ్ళగానే మీ ధనాగారాలు నిండిపోతాయి, నీ పిండి తుసుకు పెట్టా అది తొట్టే నిండిపోతుంది, ఆశీర్వాదాలు నీ నెత్తి మీద ఇప్పుడే ఇదిగో ఆకాశం నుండి గుమ్మరింపబడుతుంది, ఇలాంటి గాలి మాటలు చెప్పట్లేదు. ఏమంటున్నాడు? మోసం చేయవాడు నా ఇంట నివసించరాదు అంటూ అబద్ధమాడువాడు నా కన్నుల ఎదుట నిలవడు అంట. అబద్ధం ఆడేవాళ్ళు అంటే ఏంటి? ఆయనకి ఇష్టం ఉండదు. అబద్ధాలు చెప్పేసి మోసాలు చేసి క్రైస్తవ ముసుగులో ఉండిపోయి లేనిపోని గాలి మాటలని చెప్పేసి విశ్వాసులను చెరిపేసి ఇందులో ఒకటి వాక్యంలో ఉండేది ఒకటి లేనిది ఒకటి చెప్పేసి ఇలాంటి చెప్తుంటారనమాట చాలామంది ప్రవచనాలు. ఈ మధ్యకాలంలో ఈ ట్రక్కు ట్రమారా బ్యాచ్గాలు ఎక్కువైపోయారు. ఏదో ఒక పేరు చెప్తాడు అలాగా, అది ఎవరికో తగిలిపోతుంది, ఆమె లేచి నిలబడుతుంది, ఆమె వలవలవలడి ఏడ్చేస్తుంది. ఇంకా అంటే ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే క్రైస్తవులు అనేవాళ్ళు వివేకాన్ని కోల్పోవడం వల్ల, క్రైస్తవులు అనేవాళ్ళు బైబిల్లో ఏముందో తెలుసుకోకపోవడం వల్ల ఇలా ఈ క్రూరమైన తోడేళ్ళు క్రైస్తవులకి చాలా చొచ్చుకొచ్చాయి, చాలా అవన్నీ వచ్చేసాయి. ఇప్పుడే కదా 2000 సంవత్సరాలు పౌలు గారు ఉన్నప్పుడే నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు సంఘం లేకొస్తాయని చెప్పాడు. అది ఈ క్రూరమైన తోడేళ్ళు అవి కనికరం చూపించవు, గొర్రెల పైన కనికరాన్ని చూపించవు. అవి ఎంతసేపు ఉన్న గొర్రెలను మింగేయడానికే, ఎంతసేపు ఉన్న ఆ గొర్రెలను తినేయడానికే, వాళ్ళ జీవితాలను నాశనం చేయడానికే అవి వస్తాయి నాయనని చెప్పి 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు. అందుకని చెప్తున్నాడు, అది విశ్వాసైనా పాస్టర్ అయినా ఎవడైనా కావచ్చు, అబద్ధమాడు వాడు నా కన్నుల ఎదుట నిలవడు. యెహోవా ఏం చేస్తున్నాడంట? ఆయన పని ఏంటంట? ఆయన పని చెప్తున్నాడు. ఏంటయ్యా నీ పని అంటే? ఇప్పుడు నా పని ఏంటంటే అంటే నేను చేసే పని నేను చెప్తా. ఇప్పుడు నీ పని ఏంటంటే నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వంట పెంట ఇవన్నీ వండుతానయ్యా నువ్వు చెప్తావు. అంటే నీకు ఏ పని అయితే ఉంటుందో ఆ పని. ఆయన పని ఏందంట చూడు ఓసారి. ఏమంటున్నాడు? యెహోవా పట్టణంలో ఉండి మోసం పాపం చేయవారందరినీ నిర్మూలము చేయుటకై దేశమందుని భక్తిహీనులందరినీ ప్రతి హృదయమున నేను సంహరించిన. ఆయన పని అది. పాపం చేయవారిని అందరినీ దేశమందు పట్టణస్థంలో ఉన్న ప్రతి ఆ పాపం ఎవరైతే చేస్తారో వాళ్ళందరినీ సంహరించడానికి ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు ఆయన. దేశంలో ఎవరైతే భక్తిహీనులు ఉంటారో, దేశంలో ఎవరైతే పాపం చేసే వాళ్ళు ఉంటారో ప్రతి ఉదయం ఆయన పని అంట. ప్రతి ఉదయం ఆయన పని ఏంది? నీ ఉదయాన్నే లేస్తాను, నీ పని ఏంది? కల్లాపు చల్లాలి, నుగ్గులేయాలి, పిల్లలు స్కూలుకు పంపించాలి, మంచి బట్టలు కట్టాలి, ఇది నీ పని. కానీ ఆయన పని ఏంటి? దేశమందు భక్తిహీనుల్లో ప్రతి హృదయం ఏం చేయాలంట? క్లీన్ బౌల్. నువ్వు కసువు కొట్టినట్టు ఆయన కసువు కొట్టేస్తాడు. ఎవడైతే ఉంటాడో పొద్దున్నే చూస్తలికే ఎలా ఉంటాడు? సంహరించేసి ఉంటాడు. ఆయన నిద్రలోనే ఉంటాడు. పొద్దున్నే లేస్తలికే, నైట్ అయితలికే ఇది తిన్నాడు అది తిన్నాడు, ఇలా పడుకున్నాడు అలా పడుకున్నాడు. పొద్దున్నే లేస్తలికి ఏమైపోయాడు? లేడమ్మా చనిపోయాడు. ఏమైపోయిందంటే హార్ట్ అటాక్. అంటే ఇలాగా దేశమందు భక్తిహీనులు ఏం చేస్తున్నాడన్న? ఆయన పని ఏంటి? మనకైతే ఏ పనులు అయితే చేసుకుంటామో ఇందాక నేను చెప్పినట్టు ఆయనకు కూడా ఒక పని ఉంది. దేశమందు భక్తిహీనులు అంటే నమ్మకస్తులు లేరు, నమ్మకస్తులు లేని వారిని, మోసం చేయవారిని, అబద్ధాలాడి వారిని, భక్తిహీనుల్ని, పాపులను ప్రతి ఉదయం ఏం చేస్తున్నాడంట? సంహరించుటకు ఆయన పని మొదలుపెట్టాడు. ఇలాగా కీర్తన గ్రంథంలో రాస్తూ అని ఇలాంటి మాటలు కొత్త నిబంధనలకు వచ్చేసరికి చాలామంది ఈ మాటలు తెలిసిన వాళ్ళే, ఈ మాటలు పట్టుకున్న వాళ్ళే, ఈ మాటలన్నీ ధర్మశాస్త్రం యొక్క రూల్ తెలిసిన వాళ్ళే. కొత్త నిబంధనలు అపోస్తులు అందరికీ ఈ మాటలన్నీ తెలుసు. కానీ వాళ్ళు కూడా ఏం చేశారు? ఈ మాటలు ఒకడు త్రోవ తప్పిపోయాడు. ఈ మాటలు పట్టించుకోకుండా వాడు ఏమైపోయాడు? త్రోవ తప్పిపోయాడు. దేశమందు ఆయన ఇంట ఏం చేయకూడదంట? మోసం చేయవాడు ఉండకూడదంటే ఇవన్నీ విన్నవాళ్ళే. ఈరోజు కూడా మనం కూడా వింటాం, ఈరోజు కూడా మనం కూడా అన్నీ వింటాం, వాక్యాలు ఎవరు చెప్పినా వింటాం. కానీ ఈ గుమ్మం దాటగానే ఏమైపోద్ది? మర్చిపోతాం. ఇక్కడ ఉన్నంత వరకు మనం బాగా ఉంటాం, నీట్గా ఉంటాం, అన్నీ వింటాం, చెవులు వేసుకుంటాం, కట్టుబాట్లు ముసుగులు అన్నీ చక్కగా వేసుకుంటాం.
ఒక్కసారి మనం బయటికి వెళ్ళిపోయామా ఈ మాటలన్నీ మర్చిపోతాం. సో సేమ్ టు సేమ్ మనలాంటి కొంతమంది భక్తుల జీవితాలు కూడా అలాగే వాళ్ళు మర్చిపోవడం వల్ల వాళ్ళ జీవితం అధోగతి పడిపోయింది, వాళ్ళ జీవితం నాశనం అయిపోయింది, వాళ్ళ జీవితం సంకనాగిపోయింది. ఎందుకంటే దేవుని మాటలు చెవిని పెట్టి కేవలం విను మాత్రమై ఉండి పాటించకపోతే వేస్ట్. విని దాని ప్రకారం ఏం చేయాలి? పాటించే వాళ్ళు ఆయనకు కావాలి. నువ్వు ధర్మశాస్త్రాన్నంతా విని, నేను ధర్మశాస్త్రంలో ఏ రెఫరెన్స్ కాబట్టి చెప్తాను, నువ్వు చెప్పాయి ఆ పాస్టర్ గారు ఎక్కడ ఏ రెఫరెన్స్ చెప్పారు, టక మంచినీళ్ళు తాగినట్టు తాగుతావు అంటే వేస్ట్. అది ఆ ధర్మశాస్త్రం విని దాన్ని గైకొనివాడు ఆయనకి ఇష్టలు. బలులు అర్పించే వాటి కంటే ఆయన నీతి మార్గంలో నడుచుకున్నవారు నాకు ఇష్టలు. నువ్వు ఏడాది పొట్టేలను, ఏడాది నదులంతా విస్తారమైన నూనె తెచ్చి నీ పాదాల మీద పోస్తానంటే నాకు వద్దురా నాయన చిట్టుగా అంటాడు ఆయన. నీ పనికిమాల నూనె, నీ బలును నాకు అవసరం లేదు. ఏం కావాలా? నా మాటల ప్రకారం జీవిస్తే అది నాకు సంతోషం, అది ఒక్కటి చేసాలు, నాకు అంతకంటే ఏం అవసరం లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడతాడు. సో ఇదే విషయాన్ని ఈ పాత నిబంధనలో ఎప్పుడో చెప్పిన మాటను కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన ఇంట ఎవరు కావాలనుకున్నాడు? నమ్మకస్తులు కావాలని దేవుడు కోరుకున్నాడు. ఈరోజు మనం నమ్మకస్తులవేనా? ఒకవేళ నమ్మకస్తువులు లేకపోతే, ఆ నమ్మకాన్ని కోల్పోయే వాళ్ళమైతే, మనం మోసం చేయవారమైతే, పాపం చేయవారమైతే, మనం భక్తి పేరుతో ఉండి కూడా భక్తి చేస్తూ కూడా మనం భక్తిహీనులమైతే ఆయన కూడా మన పట్ల ఒక పని జరిగేస్తాడు. ఏం చేస్తున్నాడు? ప్రతి ఉదయము భక్తిహీనులను సంహరించేస్తాడంట. ఆయన పని ఆయన చేసేసుకుంటాడు. ఒకవేళ మనము అదే పొజిషన్లో మనం పాపం చేస్తూ, మోసం చేస్తూ, అబద్ధాలు ఆడుతూ, ఇలాంటి బ్రతుకే సంఘంలోకి వచ్చి కూడా ఇలాంటి బ్రతుకే బతుకుతూ ఆయన ఇంట నివసిస్తూ, ఆయన ఇంట అంటే ఆయన రాజ్యంలో ఎన్నో మాటలు మనం వింటూ కూడా మళ్ళీ అదే కడగబడిన పంది బురదలేకపోయినట్టు, కుక్కత కన్నా వాంతికి తిరిగినట్టు అదే బ్రతుకు మళ్ళీ బ్రతికితే ఖచ్చితంగా ముప్పు తప్పదు. వదిలిపెట్టడు ఆయన. నువ్వు ఎవరైనా కావచ్చు, ఎంతగా ఆరాధించినా, ఎంత బలంగా గొంతు చించుకొని పాటలు పాడినా, ఎంత బలంగా నువ్వు వాక్యం చెప్పినా, అబ్బా పలాని పాస్టర్ సూపర్ బాగా చెప్తాడని నువ్వు ఎంతమంది చేత బాజా మోయించుకున్నా వేస్ట్. ఎంత చేసినా కూడా ఆయన మాటలు కట్టుబడి జీవిస్తే షబాష్, ఆకాశం అంత ఎత్తుగా నిన్ను చూపిస్తాడు. భక్తుల జీవితాలు అవే కదా. మీరు తీసుకోండి, ఒక రూతు చూస్తే ఎందుకు పనికిరాదు ఆమె జీవితం, ఒక మోయాబురాలు అంతే కదా. ఒక మోయాబురాలు సాదా సీద మనిషి. అంటే మనకి ఈరోజు తినడానికి తిండి ఉంది, ఆమెకు తిండి కూడా లేదు. కట్టుకోవడానికి మనకు బట్ట ఉంది, ఆమెకు అది కూడా లేదు. ఎందుకంటే బైబిల్లో అది రాయలే. తిండికి లేక ఎక్కడికి పోయింది? బోయాజు పొలంలోకి పరిగెరు కొనిపోయింది. మనం వెళ్ళగలుగుతామా? మనం వెళ్ళగలుగుతామా? కనీసం మనం ఏదన్నా చిన్న అంగడి దగ్గరికి వెళ్ళిపోయి మనం ఉన్న శక్తి దగ్గరికి ఒక బుడ్డి నూనె తెచ్చుకోవడానికి సిగ్గు మనకు, అది మన డబ్బులు పెట్టి కూడా, అంతే కదా. మనకు గర్వంగా ఉండాలంటే ఏం చేయాలి? కేజీ ప్యాకెట్ అయితే గర్వంగా ఇలా చేతిలో పట్టుకొని సూర్రా 6 ప్యాక్ అని తీసుకొస్తాం. అదే ఒక చిన్నది ఒక 10 రూపాయలు నూనె గ్లాసులో పోసుకొని తేవాలంటే చాలా ఇబ్బంది పడతాం. ఏదో దొంగతనం చేసినట్టు ఫీల్ అవుతాం. మన డబ్బులే అది, మనమేం దొంగతనం చేయట్లా. డబ్బులు ఇచ్చాం, మనకున్న శక్తి కొలది కొనుక్కున్నాం. దేవుడు మనకి ఏ శక్తి అయితే ఇచ్చాడో దాన్ని తెచ్చుకుంటాం. కానీ మనం ఏమైపోతాం? తెచ్చుకోవడానికి సిగ్గుపడతాం. కానీ ఒక యవనస్తురాలు అంతవరకు ఆమె పొలం పనులు, కట్రా పనులు చేసిందో తెలియదు, ఎలా బతికిందో తెలియదు. వాస్తవానికి మోయాబుల్లో ఆమె ఎంత ఉన్నతంగా బ్రతికిందో తెలియదు. కానీ అన్నిటినీ వదిలిపెట్టేసింది. నీతి కొరకు, నిజాయితీ కొరకు, సిగ్గు ఎన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయింది? పరిగేరుకొని పోయింది. ఎంతమంది ఉన్నారు అక్కడ? కొన్ని వేల మంది ఉన్నారు. కొన్ని వేల మంది సమూహం ఉంది అక్కడ. కొన్ని వేల మంది అక్కడ యవనస్తులు ఉన్నారు, యవనస్తురాలు ఉన్నారు. కానీ అక్కడికి పోయి పరిగేరుకుంటూ ఏమాత్రం సిగ్గుపడలే. చూడు వాళ్ళ జీవితాలు చూడు. అందుకనే ఆయన అంతగా పొంగిపోయాడు. అక్రమ మార్గంలో సంపాదించడానికి ఆమెకు శరీరం ఉంది, శక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అక్రమ మార్గంలో సంపాదించడానికి ఏమాత్రం ఇష్టం లేదు. ప్రాణం పోయినా పర్లేదు, నేను పాపం చేయడానికి ఇష్టపడను, పరిగైనా అనుకుంటాను, నాకు పాపం అంటే ఇష్టం లేదు. ఎందుకంటే నా దేవుడికి అది ఇష్టం లేదు. నాకు ఎవరు ఉంది, నేను తప్పు చేయొచ్చు, కానీ నాకు ఆ తప్పులు నాకు అవసరం లేదు. వీలైతే కడుపు మార్చుకోనైనా చచ్చిపోతా, కానీ
ఆయన కడుపు మాత్రం నేను కొట్టే రకము కాదు. అది ఆమె క్యారెక్టర్ని కాపాడుకున్నది కాబట్టే, ఆమె మోసం చేయిందిగా, అబద్ధములు ఆడందానిగా, పాపం చేయిందానిగా ఉన్నది కాబట్టే రూతు అనే గ్రంథాన్ని మన చేతికిచ్చి 4 అధ్యాయాల గ్రంథాన్ని ఇచ్చి మన చేతిలో పెట్టాడు దేవుడు. ఎందుకు? ఆమె యొక్క గొప్పతనానికి ముసిరిపోయాడు. ఆమె యొక్క నమ్మకత్వానికి దేవుడు మురిసిపోయి మనందరినీ ఆమెను మన కళ్ళ ముందర పెట్టేశాడు. ఇది చూడు ఎలా బతికిందో చూడు నా కోసం. యవనస్తురాలు ఎట్టుపోయినా ఆమెను అడిగేవాళ్ళు లేరు. ఆమె ఉన్న ముసలామా ఏమే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఏం చేస్తున్నావు అని ఫాలో అయిపోయి ఆమె చుట్టూ తిరిగిపోయి ఎలా అంటే అలా తిరిగేసి నువ్వు అక్కడికి వెళ్ళావు అని అడిగే శక్తి కూడా ఆ ముసలాంకి లేదు. ఆమె ఆడ కూర్చోవాల్సిందే. ఈమె ఎక్కడికి పోయినా తిరిగి రావచ్చు. కానీ అత్త పొట్టకూటి కోసం పరిగేరుకొని వచ్చి అత్తకు పెట్టుకుంటూ తను కూడా తను మెతుకులు తినేది. అటువంటి నిజాయితీవంతురాలు రూతు. ఆమెను చూసినప్పుడు ఆడవాళ్ళే కాదు మగాళ్ళకు కూడా బుద్ధి వస్తుంది. రూతు గ్రంథం మీరు ఎప్పుడైనా చదువుకునే వాళ్ళు ఉంటే చదవండి ఒకసారి. ఒకవేళ మీకు రూతు గ్రంథం తెలియకపోతే మీ మొబైల్ ఏదన్నా ఆడియో మెసేజ్లు కూడా ఉంటాయి. అది 1కి 2 సార్లు 4 అధ్యాయాలు చదవండి. తెలియని ఒక మంట మనలో పుడుతుంది. ఏంట్రా ఆ కాలంలో కూడా ఒక యవనస్తురాలు అంత తన క్యారెక్టర్ కొరకు అంత తపన పడింది, ఆ నిజాయితీ కొరకు అంత తపన పడింది, ఆ దేవుని నీతి కొరకు సిగ్గు ఎగ్గు అన్నీ వదిలేసి సిగ్గుపడలేమా? మనము పాపం చేయడానికైతే సిగ్గుపడము. కానీ ఇలా పరిగెరుకోవడానికి దీనికైతే అస్సలు ఇంకా మనం భరించలేము. ఇంకా చావనైనా చేస్తాం రా నాయన, మేము ఆ పనికి వెళ్ళలేమంటాం మనం. సో పాపం చేయడానికి సిగ్గుపడాలా, పని చేసేదానికి సిగ్గుపడకూడదు. పరిగెరుకోవడానికి సిగ్గుపడలా, పాపం చేయడానికి సిగ్గుపడిందామా. అది ఆమె గొప్పతనం. అందుకనే ఆమె ఏం చేసింది, ఆమె నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఆమెను గొప్పగా ఆశీర్వదించాడు. ఆమె దీవెనకరంగా మారింది. ఆమె గర్భవాసం నుండి ఎంతోమంది నీతిమంతులను, దావీదును కూడా ఆమె గర్భవాసం నుండి బయటికి తీసుకొచ్చాడు. చూడు, అటువంటి బలమైన బీజాలు నువ్వు ఒక్కదాని నీతిని కాపాడుకుంటే, నీ భర్త కావచ్చు, మీ కుటుంబంలో ఎవరైనా కావచ్చు, తరతరాలు అలా మొలకెత్తుతూనే పోతుంటుంది. తరతరాలు నీ కుటుంబము, నీ పేరు అలా లిఖింపబడుతూనే ఉంటుంది. నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి ఎంతోమంది రేపబడుతూనే ఉంటారు. అది దేవుని ఎదుట మనం ఖచ్చితంగా నిలబడితే, దేవుని ఎదుట నమ్మకంగా జీవిస్తే, దేవుని కొరకు యథార్థంగా బ్రతికితే, మోసం చేయకుండా, అబద్ధాలు ఆడకుండా, పాపం చేయకుండా ఆయన ఎదుట నిలబడినట్లయితే ఖచ్చితంగా ఆయన గిఫ్ట్ మామూలుగా ఉండదు మన జీవితాలకు. తరతరాలకు తరగని ఆస్తి మన సొంతం చేస్తాడు. నువ్వు చచ్చినా నేను చచ్చినా మన గురించి కోకొలలుగా చెప్పుకొని పలానోళ్ళు జీవితాలు ఎలాంటి బ్రతికితే వాళ్ళలాగా బ్రతకాలి, 4 రోజులు బ్రతికినా అన్నట్టుగా ఉంటుంది. సో అలాగే సరేనమ్మా, అలాగా అంటే ఆమె నమ్మకత్వాన్ని కాపాడుకున్నది కాబట్టి అలా దేవుడు దీవించాడు. ఆమె గురించి మనకు బైబిల్ గ్రంథంలో రాయించాడు. కానీ నమ్మకత్వం లేకపోతే, నమ్మకత్వం లేని వాళ్ళని కూడా కొందరు దేవుడు ఏం చేశాడు, బైబిల్ రాయించాడు. ఒక ఇస్కరియోతు యూదా దేవుని సేవకు పిలుచుకున్నాడు. దేవుని కొరకు మండే విధంగా ఆయన రేపాడు, ఆయనతో పాటు తిరిగాడు, ఆయనతో పాటు జీవించాడు. ఆడు ఎటువంటి దుర్మార్గుడో తెలుసు, ఎటువంటి నీచుడో తెలుసు, ఎటువంటి కఠినుడో తెలుసు, ఎటువంటి మోసగాడో తెలుసు. కానుక పెట్టి ఈయన చేతికిస్తే మొత్తం వీడు లాగేస్తాడని కూడా తెలుసు. డబ్బులు తీసుకో, కానీ నన్ను మాత్రం అమ్ముకోకు. ఈ డబ్బులకు అమ్ముడు పోతాడని తెలిసి డబ్బులే వాడి సంచిలో పెట్టేశాడు. మనకు కూడా చాలాసార్లు చూడండి, మనం ఎక్కడైతే అమ్ముడు పోతామో అదే మన దగ్గర ఇస్తాడు. ఇది చాలు, దీంతో తృప్తిపడు, ఇది చాలు. ఇది ఒకవేళ నువ్వు ఎక్కడైనా లొంగిపోతున్నావు అనుకో, నీకు కావాల్సిన తృప్తి పడే విధంగా నీకు ఒకటి ఇస్తాడు దేవుడు. కానీ మనకు అది సరిపోదు, ఇంకా అధికంగా కావాలా, ఇంకా కావాలా, ఇంకా ఏదో కావాలా. ఇప్పుడు డబ్బు సంచి వాని చేతిలో ఉంది. ఇప్పుడు వీడు ఎంత మార్పు చెందాలో చూడండి. ఆయనకి తెలుసు, ఆయనకి తెలియదు ఏమైనా ఉందా? హృదయ రహస్యాలు ఎరిగిన ఆయన ప్రభు అంటే హృదయ రహస్యాలు. డబ్బు సంచి నీ చేతికి ఎందుకు ఇచ్చాడు? ఎంత కాబట్టి అంత వాడుకో. ఏరా ఇస్కరియోతు యోధా, ఈ రూపాయి ఏమైందని నిన్ను అడగను, నువ్వెవరు? నా కుమారుడు. కానీ డబ్బును అడుకో. దయచేసి మటుకు నన్ను అమ్ముకునే స్థితికి దిగజారకు, అమ్ముడు పోయే స్థితికి దిగజారకు. నష్టం నాకు కాదు, అది నీకు నష్టం. ఎందుకు? మోసం చేయవాడు నా ఇంట నివసించలేడు, అబద్ధం వాడు నా కన్నుల ఎదురు నిలవాడు. సో అందుకనే ఇస్కరియోతు యూదాకు
డబ్బే ఆయన వాడి చేతిలో పెట్టేసి, డబ్బు సంచం వాడిని పక్కన పెట్టేసి ఎంత కాబడితే అంత వాడుకో, ఒక్క మాట కూడా నిన్ను అడగను, కానీ నీతిని తప్పకు. ఇలాగే మనకు కూడా మన అవసరాల నిమిత్తం దేవుడు అన్నీ మనకి ఇస్తుంటాడు, కానీ ఏదో కావాలన్న ఆరాటం, ఏదో కావాలన్న పోరాటం, అందుకనే మన జీవితాలు అదో పాతాళానికి వెళ్ళిపోతాయి. ఉన్నదాంతో తృప్తిపడిన వాడే భక్తుడు అవుతాడు, లేని వాటి కొరకు తృప్తిపడేవాడు, లేని వాటి కొరకు ఆరాటపడేవాడు భక్తిహీన అవుతాడు. దేవుడు అడిగినప్పుడల్లా పురేరు పిల్లలు పంపిస్తాడు, ఆకాశం నుండి మన్నా కురిపిస్తాడు. అయినా ఇలా సనుగులు ఏమైనా ఆగుతున్నారా? బండ నిండి నీళ్ళు వస్తున్నాయి, తృప్తి లేదు వాళ్ళకి. అందుకని తొప్పల్లో పాతిపెట్టాడు దేవుడు. తృప్తి కలిగి జీవించాలి మనం. దేవుడు ఏదైతే ఇస్తాడో దానికి కట్టుబడి జీవించాలి. దేవుడు ఏదైతే మనకి ఇస్తాడో దానికి లోబడి జీవించాలి. ఇంకెంతకంటే స్థాయి పెంచుకున్నావా? పాపం పొంచి ఉందే, అది పాతాళానికి పట్టుకుపోద్ది. ఎప్పుడైతే ఇస్కరియోతు యోధాకి వాడికి అన్నీ ఇచ్చి, కానీ ఎంతవరకు ప్రయత్నించాడంటే వాడి మరణం వరకు వాడిని కాపాడుకోవాలి, వాడిని రక్షించుకోవాలి, వాడిని ఏదో ఒక విధంగా నిత్య జీవితానికి చేర్చాలనుకున్నాడు మన ప్రభువారు. కానీ ఆ దౌర్భాగ్యుడు మోసం చేయడమే వాడికి అలవాటైపోయింది. ఆయన ఇంట ఉంటున్నాడు, ఆయనతో పాటు ఉంటున్నాడు, ఆయనతో పాటు తింటున్నాడు, ఆయనతో పాటు దయ్యాలు కొడుతున్నాడు, ఆయనతో పాటు రోగాలు స్వస్థపరుస్తున్నాడు, ఆయనతో పాటు స్వార్థ పనిలో ఉంటున్నాడు, ఆయన ఏది చేస్తే చేస్తున్నాడు. కానీ ఏమైపోయాడు? ఆయన ఇంట ఉంటూ కూడా మోసానికి అలవాటు పడ్డాడు. ఆయన ఇంట ఉంటూ కూడా అబద్ధానికి అలవాటు పడ్డాడు. ఆయన ఇంట ఉంటా కూడా పాపం చేయడానికి అలవాటు పడ్డాడు. సో అటువంటి భక్తి జీవితం, అటువంటి భక్తిహీన జీవితం మనలో ఒకవేళ ఉంటే దాన్ని తీసేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఎక్కడో బయట లేవు, నువ్వు ఎంటున్నావు. ఎంటున్న నీకు తుంట్లు ఇరుగుతాయి, అది నేనైనా నువ్వైనా. ఎందుకంటే బయట ఉన్నోడిని ఏమన్నాడు ఆయన? బయట ఉన్నోడికి కోటింగ్ తక్కువే అంటే వాడిని పెను మీద పెడతాడు, మన వాళ్ళు పొయ్యిలో తీసుకుపోయేస్తాడు డైరెక్ట్. ఎందుకు? బయట ఉన్నోడికి అంతైందో తెలీదు, వాడికి తెలీదు. నువ్వు ఇంట్లోకి వచ్చావు, ఇంట్లో ఏ సామాను ఎక్కడుందో తెలుసు, ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉందో తెలుసు, ఇంట్లో ఏ డబ్బులు ఎక్కడుందో నీకు అంతా తెలుసు. నువ్వు ఎంత అన్నీ తెలుసుకోడు కూడా పట్టి పట్టనట్టున్నావు అనుకో, అంతే కదమ్మా. పట్టి పట్టును ఇప్పుడు అన్నం పొయ్యి మీద పెట్టావు, పొయ్యి మీద పెట్టి పట్టి పట్టునున్నావు అంటే ఏమైపోతుంది? మాడిపోద్ది, నష్టం. అలాగే నువ్వు ఎన్ని మాటలు ఇంటూ కూడా ఆయన ఇంట ఉండి కూడా, ఆయన ఇంట ఉండి నువ్వు మోసం చేసుకుంటూ, నేను ఎవరిని మోసం చేయలేదు, నేను ప్రతి ఆదివారం ఆరాటంతో చర్చికి వెళ్ళిపోతాను, ప్రతి ఆదివారం నా పిల్లలతో వెళ్ళిపోయి మోకరిస్తాను అని నువ్వు ఒకవేళ అలాంటి నిక్కర్సమైన ఆయన మాటలు నీతి మార్గంలో నడిస్తే నో ప్రాబ్లం. ఒకవేళ ఆయన ఇంట ఉండి కూడా మోసం చేసి, ఆయన ఇంట ఉండి అబద్ధాలు ఆడుతూ, ఆయన ఇంట ఉండి కూడా పాపం చేస్తే ప్రతిదినం ఏం చేస్తాడంట? ఆయన సంహారం చేస్తాడంట. అంటే ఆయన డ్యూటీ అది. ఆయన ఇంట్లో ఉండి కూడా మనం తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతే ఆయన డైరెక్ట్గా సీన్లోకి వచ్చేస్తాడు, కత్తెదరా అంటాడు. అర్థమైందా? అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక ఇస్కరియోతు యూదా కూడా ఆయన ఇంట ఉండి కూడా మోసం చేయడానికి అలవాటు పడ్డాడు. ఆయన ఇంట ఉండి కూడా తను మోసపోయాడు. ఒక నీతిమంతుడితో తిరుగుతుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు మా అల్లుడే ఉన్నాడు శివ, ఆయన ఏదైనా చెప్తున్నాడు అనుకో, మామ పలాని రెఫరెన్స్, నేను ఇలా బతికాను, అలా బతికాను, నేను నా జీవితంలో కొన్ని శోధనని నేను ఇలా దాటుకుంటూ వెళ్ళిపోయాను, నాకు వచ్చిన కొన్ని పరిస్థితులను కొన్నిటిని నేను నా దగ్గరికి కొన్ని అవకాశాలు వచ్చాయి, నా దగ్గరికి కొంత డబ్బు వచ్చింది, నా దగ్గరికి కొన్ని కనకం వచ్చింది, ఇలా ఏదైనా వచ్చిందంటే నా దేవుడు నీతి కంటే నాకు ఏది వద్దు అని నేను పారిపోయాను మామ అన్నప్పుడు ఏమనిపిస్తుంది? అలా బతకాలని అనిపిస్తుంది. అంతే కదా? అంతేనా కదా? అలా బతకాలనిపిస్తుందా? నీకు వచ్చిన అవకాశాలు నాకు రాలేదనిపిస్తుందా? అంటే ఒక నీతిమంతుడు ఆ స్థితికి వెళ్ళిపోయి కూడా ఆడికి వెళ్ళిపోతే ఇంకా పాపం చేయడానికి అవకాశం ఉంది. కానీ ఏసేపులా పారిపోయాడంటే గొప్ప విషయమే కదా. ఏసేపును చూసినప్పుడు మనం ఏం చేయాలా? పొరుగు వాని భార్యను కూడకూడదని పారిపోతున్నాడు. ఇప్పుడు ఏసేపును చూసి ఆడి శాతగానరు అందామా? ఆడు మగాడు కాదురా అందామా? ఆడే అసలైన మగాడంటే దేహము దేవునికి అర్పించుకున్నాడు చూడు, ఆడు అసలైన మగాడు. అచ్చొచ్చు అంబోతులా ఎక్కడ పడితే ఆడ, ఈ పంది పిల్లల్లా ఆడ పడితే ఆడు తిరిగి ఆడు కాదు.
దేవుడి చేతిలో చెప్పుదప్పుడు ఒకవేళ లోకం విషయంలో నువ్వు సర్టిఫికెట్ తీసుకోవచ్చు, అబ్బాడు పెద్ద మగారు రానని. దేవుడు మటుకు ముఖం పుచ్చకాయ పగలగొట్టేస్తాడు. అలాగా అంటే ఒక నీతిమంతుని మనం చూసినప్పుడు ఏం చేయబడాలా? రేపబడ్డాలి. ఒక నీతిమంతుని మనం చూసినప్పుడు ఈయనలాగా మేము బతకాలి, ఈయనలాగా మేము జీవించాలి, వాడు ఎలా బతికితే మేము కూడా 10 మందికి మార్గదర్శిగా ఉండాలి, అలా ప్రేరేపింపబడాలి, అలా పురికొల్పబడాలి. కానీ ఈ భక్తిహీనుడు ఏం చేశాడు? ఎవరు? అయిపోయింది, ఇంతవరకు చెప్పింది ఎటపోయిందా? ఇస్కరియోతు యూదా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుతో తిరుగుతున్నాడు. ఆయన నీతి ఏంటో, ఆయన భక్తి ఏంటో, ఆయన జీవితం ఏంటో, ఆయన యథార్థత ఏంటో, ఆయన పాపంతో ఏ విధంగా పోరాడుతున్నాడో, పాపుల్ని ఏ విధంగా రక్షిస్తున్నాడో, ఎంత నీతిగా ఆయన బ్రతుకుతున్నాడో, ఆయన ప్రార్థన జీవితం, ఆయన శక్తి సమస్తమును ఎరిగినవాడే. ఎరిగి కూడా ఆయన ఇంట నివసిస్తూ కూడా వీడు పాపానికి అలవాటు పడిపోయాడు. ఆయన ఇంట నివసిస్తూ కూడా వీడు మోసం చేయడానికి అలవాటున్నాడు. ఆయన ఇంట నివసిస్తూ కూడా వీడు అబద్ధం ఆడడం మొదలుపెట్టాడు. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఇలాంటి కపటదారులు, ఇలాంటి వేషధారులు, ఇలాంటి దొంగలు, ఇలాంటి ముచ్చులు ఎంతోమంది కోకలుగా పేరుకుపోయారు. పైకి వాక్యం చెప్తారు, డ్రామాలు వేస్తారు. ఈయన మైకు పట్టుకోగానే వాళ్ళ బిల్డప్లు మామూలుగా ఉండదు. ఇంకా మాకంటే ఇంకా గొప్ప వాళ్ళు లేరు, మాకంటే తోపుల వాళ్ళు లేరు. అంతవరకు ఒకప్పుడు మైక్ లేనప్పుడు అన్నా గిన్నా అని బాగా పక్కకు వచ్చి కూర్చుండేవాళ్ళు. ఎంత చక్కగా ఒక్కసారి స్టేజ్ ఎక్కడ మొదలుపెట్టారా ఇంక వాడిని పట్టుకోలేరు. ఇంకా ఒకనాడు అపవాదిగాడికి ఏ గర్వం అయితే పరలోకంలో నీకంటే సింహాసనం ఎక్కువ వేసుకుందామని ఆలోచనలు వస్తుందో, వీళ్ళు కూడా అదే తాట్స్లోకి వెళ్ళిపోతారు. వీళ్ళంతా ఎవరు? తమ్మును మోసం చేసుకున్న మోసగాళ్ళు. వీళ్ళంతా ఎవరు? తమ్మును మోసం చేసుకున్న అబద్ధికులు. వీళ్ళంతా ఎవరు? తమ్మును మోసం చేసుకునే పాపాత్ములు. వీళ్ళను సంహరించడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతి ఉదయము మీరు పొరగబట్టుకొని ఊడ్చడానికి వచ్చినట్టు ప్రతి దినము ఆయన ఊడ్చడానికి వచ్చేస్తున్నాడు. క్రైస్తవులు వీళ్ళంతా దొంగలు, వేళ్ళూరికిపోయారు. క్రైస్తవుడి జీవితం అలా ఉండదు. నువ్వు 100 మందికి 1000 మందికి వాక్యం చెప్పినా అలా కింద ఆ తల్లితో పాటే కూర్చోవడానికి ఇష్టపడతావు. హెచ్చింపు ఉండదు, తగ్గింపు జీవితం ఉంటుంది. ఎక్కడికో మాకు పెద్ద పెద్ద హోదాలు, పెద్ద పెద్ద బంగ్లాలు ఇవన్నీ కోరుకోడు. నాకు ఆ స్థానం కావాలి, ఈ స్థానం కాదు నాది, నేను ఆ స్థానంలోకి వెళ్ళిపోవాలి. అటువంటి ఉన్నవాడే దేవుడి దృష్టిలో గొప్పగా ఆశీర్వదింపబడతాడు. ఎప్పుడైతే మనకు వచ్చి దేవుడిచ్చిన దాన్ని కాలదండ వేసుకొని ఏదో ఆయన కొంచెం దీవించిన కానీ ఒళ్ళు కొవ్వెక్కామనుకో, ఒళ్ళు కొవ్వెక్కినప్పుడు ఏం చేస్తాడు? డాక్టరు కోసి తీస్తాడు, కొవ్వునులే సపరేట్ చేస్తాడు. దేవుడు కూడా అంతే. ఈరోజు క్రైస్తవులు అటువంటి భక్తిహీనులు, అటువంటి తమ్ముడు, వీళ్ళంతా మోసగాళ్ళు. వీళ్ళంతా తమ్ముడు ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉండు, నీ గతాన్ని మర్చిపోకు. ఈరోజు నువ్వు 100 మందికి చెప్పేవాడు కావచ్చు, కానీ నీ గతాన్ని మర్చిపోవంటే నువ్వు కుక్కతో సమానమే. కుక్క కంటే హీనమైన బతుకది. కుక్క వాంతికి తిరిగినట్టే ఇంక నువ్వు అంతే. మనం ఎంత ఎత్తు ఎదిగినా, ఏ రేంజ్కి వెళ్ళినా కానీ మన గతాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎప్పటికీ నేను ఆడ కూర్చొని ఈ స్థాయికి వచ్చాను, నేను ఇదే స్థాయి, ఇది నాకు ఇప్పటికి ఇష్టం ఉండదు. అక్కడ కూర్చున్న మాలోడికైనా మేము చాలాసార్లు వెళ్తాం. పెద్ద అంటే మీకు మేము గొప్పలమే అనిపించవచ్చు, అది దేవుడి దయ. మేము ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు రూములు ఇచ్చినా కూడా మేము కూర్చోం. నిజమమ్మా, అది దేవుడే సాక్షి. ఏదో గొప్ప కోసం చెప్పుకోవట్లేదు. అవసరమా? యాకోబు పత్రికలు అంటాడు, పెద్దవాళ్ళతో మనకు అవసరమా? ధనవంతులతో మనకు అవసరమా? మన స్థితి ఇదే, ఆ స్థితినే నేను కోరుకుంటా. యేసుక్రీస్తు ప్రభుతో ఒక శిష్యుడు ఉన్నాడు. అయ్యా నువ్వు ఎక్కడ ఉంటున్నావు అంటే, నక్కలకు గూళ్ళు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొర్రెలు ఉన్నాయి. మనిషి కుమారుడు తలదాల్చుకోవడానికి కూడా చోట్లేదు. ఆయన స్థితి ఏంటి? ఎవరైనా కలిగి ఉన్నది ఆయన లేకుండా గడ్డి పోస కూడా కలగలేదు. అంతం ఆయన కలిగజేశాడు. ఎవ్రీథింగ్, ఈ ప్రపంచ మొత్తాన్ని, ఈ పంచభూతాలన్నింటినీ కలిగించింది ఎవరు? ఆయన కలిగించాడు. కలిగించిన ఆయన అంత తగ్గించి కూర్చుంటే నువ్వెంత, నేనెంత, మన బతుకులెంత? ఆఫ్టర్ ఆల్. అందుకని దావీదు మురిచిపోయాడు. నువ్వు కలగజేసిన ఆకాశ నక్షత్రములు, ఆకాశ నక్షత్రములు చూడగా మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడయ్యా? ఒక్కసారి ఆకాశం వైపు చూడు, కనులెత్తి చూడలేవు. అది ఎంత ఉందో ఇప్పటికీ శాస్త్రవేత్త అంచెలు కూడా తెలియదు. అటువంటి కోట్ల నక్షత్రాలు దేవుడు వాటన్నిటికీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఒక 6 అడుగుల మనిషి కొరకు ఇంత మహాసృష్టిని కలిగజేసిన ఆయనే అంత తగ్గించుకొని
ఒరే మనిషి కుమారుడు తల దాచుకోవడానికి ప్లేస్ లేదురా నాయన అని ఆయన చెప్పుకుంటే మనకెందుకు గొప్పలు, మనకెందుకు డప్పులు? ఎవరిని మెప్పించడానికి, ఎవరిని మోసగించుకోవడానికి? నువ్వు మోసం చేసేవాడు కదా, నువ్వు మోసం చేసేదానివి కదా. అందుకనే ఇట్లాంటి పాపాత్ములు, ఎందుకంటే ఇలాంటి పొంగిపోయే వాళ్ళని, ఇలా ఉప్పొంగిపోయే వాళ్ళను ఆయన ఎంట నివసించరాదు. మోసం చేయవాడిని ఖచ్చితంగా ఆయన సంహరిస్తాడు. పాపం చేయవాడిని ఆయన ఖచ్చితంగా సంహరిస్తాడు. తమను గొప్ప చేసుకునే వాడిని కూడా సంహరిస్తాడు. గొప్పతనం ఆయన నుండి మనకు రావాలి. ఆయన ఎంత హెచ్చిస్తే అంత నేల కొంగిపోవాలి. మనం ఇప్పుడు ఇక్కడ మా ఇద్దరికి అవకాశాలు వస్తుంటాయి. అంటే మన హైదరాబాద్లో దేవుడు కృపను బట్టి నాకు అవకాశం వచ్చింది. ఒక 300 మంది ఇక్కడ మీకు మహా అంటే 10 మంది 20 మంది 10 మంది ఉంటామండి. ఆడ 500 మందికి వాక్యం చెప్పడానికి అవకాశం వచ్చింది. వాళ్ళని చూడగానే భయమేసింది నాకు. అంటే మనకు పరిచయం లేదు అది, అంటే ఆ చర్చి మనకు పరిచయం లేదమ్మా. ఆ పరిచయం లేనప్పుడు అన్ని కొత్త మొహాలు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ధైర్యంగా చెప్పగలుగుతాను. అంతమంది ఒక్కసారి ఆడేదలికే భయం అనిపించింది. కానీ దేవుడు మనకు తగ్గలే. నేను అనుకున్నాను నేను తప్పు చెప్పానేమో అని, కానీ తర్వాత నేను విన్న తర్వాత వాళ్లకు నాకు తెలిసి అందరికీ చప్పట్లు కొట్టారు. ఏది మోసం చేసే వాళ్ళకి, అబద్ధాలు చెప్పిన వాళ్ళకి అందరూ చెప్పారు. నేను చెప్పేదానికి ఒక్కడు కూడా చప్పట్లు కొట్టలే. ఆ 15 నిమిషాలు టైం వచ్చింది దేవుడి దేవాల. అది నేను చెప్పలే, దేవుడి సహాయంతో. చిత్తకొట్టి చెవులు మూసారు అన్నాడు ఆయన పాస్టర్ గారు. మళ్ళీ నాకు చెప్పాడు, అయ్యా చాలా చక్కగా చెప్పావయ్యా, ఆ 15 నిమిషాల టైంలో ఇంతవరకు ఆ మాటలు మేము ఎప్పుడు వినలేదయ్యా. 500 మంది సభ్యత్వం ఉన్నారు. లిప్టికులు ఎర్రగా ఉంటాయి మూతులు, వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళ వేషధారణ మామూలుగా ఉండదు. వీళ్ళంతా ఎవరు? మోసం చేయవారు, అబద్ధములు ఆడేవారు, ఆయన ఎంట ఉంటూ కూడా పాపం చేసేవాళ్ళు, ఆయన ఎంట ఉంటూ కూడా నీతి ఎరగని వాళ్ళు. ఇటువంటి దుర్మార్గులు క్రైస్తవుల్లో ఉన్నారు. వాళ్ళకి తెలియదు నీతి అంటే, యథార్థత అంటే అది తెలియదు. కానీ ఆయన ఇంట ఉంటున్నారు, కానీ మోసాన్ని వదిలిపెట్టట్లేదు, అవిధేయతను వదిలిపెట్టట్లేదు, పాపాన్ని వదిలిపెట్టలేదు. పైకి ఫ్యాషన్గా మాకు ప్రభు అంటే ఇష్టం, పెదవులతో అలా గణపరిచేసి అంతరంగంలో ఏమో ఆయన్ను దూషిస్తున్నారు. అన్ని జనుల మధ్య ఆయన నామాన్ని అవమాన పాలు చేసే దౌర్భాగ్యులు క్రైస్తవులో పేరుకెళ్ళిపోయాయి. వీళ్ళంతా ఎవరంటే ఇస్కరియోతు యూదా లాంటి బ్యాచ్. అటువంటి దుర్మార్గమైన పద్ధతి ఆయన ఇంట నివసిస్తున్న మనకైతే అది ఉండకూడదని దేవుడి యొక్క హెచ్చరికలు. చూద్దాం ఇస్కరియోతు యూదా ఏం చేస్తాడో చూద్దాం. ఆయన ఇంట నివసిస్తూ కూడా అపోస్తల కార్యం 1వ అధ్యాయం 18వ వచనం చదువుతలే. ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రోగలనిచ్చి ఒక పొలమును కొనెను. అతడు తలకిందులుగా పడి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాను. ఎలా సంపాదించాడంట? ఈ యూదా ఏం చేశాడు? ఒక్కసారి చదువుతా. ఈ యూదా ద్రోహం వల్ల సంపాదించిన రూకలు ఇచ్చి తన ఒక పొలమును కొనెను. ఎలా సంపాదించాడంట? కష్టపడి సంపాదించాడా? చెమట వచ్చి సంపాదించాడా? నీతిగా సంపాదించాడా? ద్రోహము చేసి. ఎవరికి ద్రోహం చేశాడు? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుకే. ఆయన ఇంట నివసిస్తూ ద్రోహానికి అలవాటు పడ్డాడు. ఆయన ఇంటూ ఆయన పెట్టిందే తింటూ ఆయన నోటినే కొట్టడానికి తిరగబడ్డాడు. ఆయన ఇచ్చిందే తింటూ ఆయన చెయ్యినే నరకడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు క్రైస్తవులు ఎటువంటి ద్రోహులు లేరా? దశమ భాగాల పేరట, కానుకల పేరట మీరు దేవుడు ఇస్తేనే మిమ్మల్ని దీవిస్తాడు, ఇవ్వకపోతే మిమ్మల్ని శపిస్తాడు, దశమ భాగాలు ఇస్తేనే మీ కుటుంబాలు గొప్పగా ఆశీర్వదింపబడతాయి. ఇటువంటి పనికిమాల బోధలు చేసేవాళ్ళు లేరా? కోకొలలుగా ఉన్నారు, కోకొలలుగా. ఏంటిది? ఆ రోజు కూడా తన ఇంట ఉంటూ కూడా ఏం చేశాడు? ద్రోహము చేసి సంపాదించుకున్న సొమ్ముతో ఏం చేశాడు? పొలము కొన్నాడు. పొలము కొన్న తర్వాత ఏమైంది? నడుములు ఇరిగి పేగులు బయటపడి చచ్చిపోయాడు. ఈరోజు కూడా చాలామంది. అందుకని అపోస్తలుడైన పౌలు గారు కొలిస్సీ పత్రిక రాస్తూ ఎన్నోసార్లు ఏడుస్తూ చెప్పాను, కడుపే వాళ్ళ దేవుడు, నాశనం ఎవరంతం, వారి నాశనం కునుకు నిద్రపోక మానదో. దేవుని పేరట, దశమ భాగాల పేరట, కానుకల పేరట నీతి చెప్పకుండా, యథార్థతను చెప్పకుండా, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ప్రకటించకుండా,
ఆయన ఉద్దేశాలు బయలుపరచకుండా కేవలం దశంభాగాలు కానుకల గురించి చెప్పుకుంటూ డబ్బులు దండుకుంటూ ఆ ధనం కొరకే ఆ ధనం కొరకే ప్రజలను మోసగిస్తూ ఆ ధనం కొరకే ఆ ప్రజలను పీడిస్తూ తన దగ్గరకు వస్తున్న విశ్వాసులను ఎవరైతే పొట్టగొడతారో ఆ రోజు కూడా ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? ద్రోహం వల్ల సంపాదించిన డబ్బుతో ఒక పొలం కొడిగి కొన్నాడు, కానీ అందులో నివసించినట్టు లేదు. కొన్నాడు కానీ అందులో పంట పండించినట్టు లేదు. కొన్నాడు కానీ ఆ పంట తిన్నట్టు లేదు. మొత్తానికి ఏమైపోయాడు? ఏ కడుపు కూటి కోసం అయితే డబ్బులకు ద్రోహం చేశాడో యేసుక్రీస్తు ప్రభుకు, అదే కడుపు ఏమైంది? పొట్ట పిగిలి పొట్ట పేగులు బయటకు వచ్చాయంట. 30 వెండి నాణాలకు అమ్ముకున్నాడు. ఎవరిని? యేసు ప్రభువును, సాక్షాత్తు లోకరక్షకుణ్ణి, ఆడి పాపం కూడా మోయడానికి వచ్చిన ఆయన్ను అమ్ముకున్నాడు. నమ్మకంగా ఆయన ఎదుట బ్రతకలేకపోయాడు. దౌర్భాగ్యుడు నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఆయనతో పాటు జీవిస్తూ కూడా ఆ నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటూ మోసం చేస్తూ పాపం చేస్తూ అబద్ధాలు ఆడుతూ ద్రోహం చేస్తూ జీవించాడు. కాబట్టే ఏ పట్టకూటి కొరకు అయితే ఆ పట్టను పోషించుకోవడానికి 30 వెండి నామాలకు ఒక నీతిమంతుణ్ణి, యథార్థమంతుణ్ణి, పరిశుద్ధుణ్ణి, లోకరక్షకుణ్ణి, పాపుల కొరకు ప్రాణం పెట్టి ఆయన అమ్ముకున్నాడో ఆడికి కూడా అదే గతి పట్టి పొట్ట పేగులతో సహా బయటపడ్డాయి. ఈరోజు క్రైస్తవంలో కూడా చాలామంది అలా వేలు ప్రేమైన దేవుని సంగమా, మీరు పరాగ్గా ఉండండి. మీ బలులకు దేవుడికి ఇష్టం లేదు, మీ నైవేద్యాలు దేవుడికి ఇష్టం లేదు. మీరు నీతిని అనుసరిస్తే నడిస్తే చాలు. ఆయన అన్నాడు, బలులు అవి నైవేద్యం నాకు అక్కర్లేదు, నీటిని పారినట్టు నీతిని జరిగించండి. నీరు ఎలా పారిపోతుంది? వేగవంతంగా నీళ్లు పారిపోతుంది. ఒక్కసారి డ్యామ్ ఓపెన్ చేస్తే నీళ్ళు ఎంత వేగంగా వెళ్తాయి? అవి చొచ్చుకుంటా. అలాగా నా నీతిని ప్రారింపజేయండి, అలాగ బ్రతకండి. ఆయన సన్నిధిలో నీతి మార్గంలో నడిచండి. ఆయన ఎదుట యథార్థంగా బ్రతకండి. మోసం చేయకండి, అబద్ధాలు ఆడకండి. ప్రభు పేరు చెప్పుకుంటూ మోసం చేస్తూ అబద్ధాలు చేస్తూ ఈ ఇస్కరియోతు యూదా వల్ల ద్రోహం వల్ల సంపాదించిన డబ్బుతో ఏమి చేసినా కూడా ఒకరోజు పొట్ట బిగిలి చచ్చిపోవాల్సిందే, మామూలుగా ఉండదు. ఎందుకంటే నువ్వు నీతిని ఎరిగి కూడా ఇంకా ఆయన ఎంట ఉండి కూడా కపటంతోనూ, వేషధారంతోనూ, మోసంతోనూ, అవినీతితోనూ, అక్రమంతోనూ, దుర్మార్గంతోనూ ఇలాగ బ్రతికితే ఆ రోజు ఇస్కరియోతు యూదా పట్టిన గతి ఖచ్చితంగా మనకు పడుతుంది. కిందికి వచ్చేసరికి ఒక మాట అంటున్నాడు చూడదుగా, కిందికి వచ్చేసరికే ఈ సంగతి యెరూషలేములో నేనే చదువుతానమ్మా, ఏమనుకోకండి, ఒక్క నిమిషం. ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ తెలియవచ్చును గనుక వారి భాషలో ఆ పొలముకు కల్దెను అనబడి ఉన్నది, దానికి రక్తభూమి అర్థము. ఇందుకు ప్రమాణంగా అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవరు కాపురం ఉండుకుపోవునుగాక అని అంటున్నాడు. అంటే ఏ ద్రోహం వల్ల అయితే సంపాదించాడో, ఇప్పుడు తన ఇంటిలో ఎవరు నమ్మకస్తుగా ఉండాలనుకున్నాడు దేవుడు? తన ఇంటిలో నమ్మకస్తులు కావాలనుకున్నారు. అమ్ముకునే వాళ్ళు కదా ఆయనకు కావాల్సింది. ఇప్పుడు ఆయన ఇంటిలో ఏమంటున్నాడు? అతని ఇల్లు పాడవును కాక. ఎందుకు? తన ఇంటిలోకి వచ్చి కూడా నమ్మకాన్ని కాపాడుకోలేకపోయాడు. తన ఇంటిలో ఉంటూ కూడా మోసం చేసే వచ్చాడు. తన ఇంటిలో ఉంటూ కూడా అబద్ధాలు ఆడాడు. తన ఇంటిలో ఉంటూ పాపం చేశాడు. అందుకనే తన ఇల్లు ఏమైపోయింది? ఇప్పుడు పాడైపోయింది. వాడి జీవితం నాశనం అయిపోయింది. కిందికి వచ్చేసరికి ఏమంటున్నాడు? దానిలో ఎవరు కాపురం ఉండకపోవును కాక, అతని ఉద్యోగం వేరొకడు తీసునుగాక అని కీర్తనల గ్రంథంలో రాయబడింది. ఎప్పుడు? వందల సంవత్సరాల క్రితమే ఇస్కరియోతు యూదా గురించి రాయించిన మాట. తన ఇంటిలో నమ్మకస్తాన్ని కోల్పోయాడు కాబట్టే తన ఇల్లు ఏమైంది? పాడైపోవునుగాక. జనవరి 1 ఇట్లాంటి రెఫరెన్స్ పెట్టాలి. జనవరి 1 మీరు ఏం చేస్తారు? వెరీ గుడ్, ఇట్లాంటి రెఫరెన్స్ పెట్టాలి. ఇట్లాంటివి రాయాలి. వాగ్దానం పేరిట, వాగ్దానం పేరిట ఏం రాయాలి? ఎప్పుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, మీ పిండి పిసికేతట్టు పొల్లిపోద్ది, విస్తారమైన ధనము ధాన్యము అన్నీ మీ సొత్తు అయితే, ఈ గాలి మాటలన్నీ చెప్తారు. కానీ ఖచ్చితంగా ఇట్లాంటివి రాసామనుకో, దేవుని కృప ఒకవేళ ఖచ్చితంగా మనం ఏంటంటే నెక్స్ట్ ఒకవేళ మీకు వాగ్దానాలు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఇదే రాయిస్తాను నేను. అతని ఇల్లు పాడవునుగాక, అతని ఇంటిలో ఎవరు కాపురం ఉండకుండా పోవునుగాక. అలాంటి మాటలు రాయిస్తే జనాల్లో భయం పుడుతుంది. నేను ఎన్ని పనికిమాల పనులు చేస్తూ ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఎలా వస్తుంది చెప్పండి? నేను మానాల్సినవి మానుకోకుండా
నేను జీవించాల్సిన విధానం జీవించకుండా ఆయన మాటలు వింటూ ఆయన ఇంట నివసిస్తూ ఆయనతో బ్రతుకుతున్నానని డ్రామాలు వేస్తూ చేసే పనులన్నీ మానకుండా ఇంకా నేను డ్రామా వేసుకుంటున్నాను, నేను మోసం చేసుకుంటే ఎట్లా వస్తుంది ఆశీర్వాదం చెప్పు? ఒకవేళ ఆయన చిత్తమైతే ఖచ్చితంగా నువ్వు ఆ మార్గంలో ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని ఎదుగులాడితే నీకు ఒకవేళ అవసరమైతే ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. నేనేం కాదనను దాన్ని. ఎక్కడో పెంట కుప్పల మీద ఉన్నాడు, పెంట కుప్పల మీద ఉండి పైకి లేపుతానన్నాడు. నువ్వు ఒకవేళ ఓవరాక్షన్ చేసి ఆ పెంట కోసమే నువ్వు పరిగెత్తావా, పెంట కుప్పలు వేసి తొక్కేస్తాడు. అంతే కదా. ఒకనాడు సమస్తమును పెంటతో ఎంచుకున్నాడు అన్న పౌలు గారు. ఈరోజు సేవకుల దగ్గర పోయి సమస్తము పెంటనైనా ఏ ముద్రనైనా వాక్యం వచ్చేనని రానేవాడు ఎవడని ఉన్నాడా? ఏకపోతే దేవుడు మిమ్మల్ని చేపిస్తాడని దౌర్భాగ్య బోధలు చేసేవాళ్ళు ఉన్నారు తప్ప, మీరు వేస్తేనే ఆశీర్వాదాలు అని చెప్పేవాళ్ళు తప్ప, ఇది పెంట, లోకంలో సమస్తము పెంట. అలా అని నేను ఇంకో విషయం చెప్తున్నాను, ఇవ్వద్దని అది మాటికి అదే అడుక్కోవడం, దానికంటే అడుక్కోవడం బెస్ట్. రోడ్ల మడికి వెళ్ళిపోయి దాని గురించి చెప్పకండి. ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని ప్రకటించండి. అపొస్తలుల బోధలు అదే చేశారు. వాళ్ళు ప్రారంభంలో అరే బాబు ఈ భూమి మీద ఏ లేదరా నాయన, ఆ యేసుక్రీస్తు ప్రభు మన 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 ఆయన తెలుసు కదా, ఆయన చూశారు ఎప్పుడైనా? 3వ దినం ఆయన పూడ్చిపెట్టాడు, ఆయన సెలవేశారు, పూడ్చిపెట్టాడు. 3వ దినం తిరిగి లేచాడు, మళ్ళీ వచ్చాడు రా, 3వ రోజు వచ్చేసాడు. ఎలా వచ్చారంటే మహిమదేవత వచ్చాడు. అది చూసాం, మేము షాక్ అయిపోయాం. ఏదేంటి దేహం ప్రభువా, మేము ఎప్పుడు చూడలేదే, ఈ దేహం చచ్చిపోయిన తర్వాత ఈ దేహం ఉంటుంది నాయన. ఆ దేహాన్ని చూసాం. ఆ దేహాన్ని ఎప్పుడైతే చూశారో వలలు విడిచిపెట్టారు, బతకడానికి కూడా ఇష్టపడలేదు వాళ్ళు. ఓరే నాయన, ఈ జీవితం కొరకు, ఈ పొట్టకూటి కోసం, ఈ మట్టిలో పుట్టే ఆహారం కొరకే మేము బ్రతుకుతుంటే ఒకరోజు మట్టిలో కొట్టుకొని మంటల్లోకి వెళ్ళిపోతాము. కానీ ఈయన వెంబడిస్తే మట్టి నుండి తిరిగి లేపి మహాలోకానికి తీసుకెళ్ళిపోతాడు. పార్ట్ 2 శరీరం ఉంది, ఈ శరీరం మాకు కావాలని ఎప్పుడైతే యెరూషలేములో వాళ్ళు బోధ చేశారో మొత్తం స్థిర ఆస్తులు అన్నీ అమ్మి ఈ పనికిమాల సంపాదన మాకెందుకు, సావు తర్వాత మాతో రాని ఈ సంపాదన ఎందుకు, ఇది ఉంటే అంత లేకపోతే అంట, సావు తర్వాత వచ్చి ఆ మహిమ దేహం మాకు కావాలి, ఆ పార్ట్ 2 శరీరం మాకు కావాలి, ఆ దేహం మాకు కావాలి అని చెప్పి స్థిర ఆస్తులు అన్నీ అమ్మేశారు వాళ్ళు. ఎందుకు? దేవుని కొరకు, దేవుని పని విస్తారంగా జరిగిపోవాలి. ఇలా నీతిని విత్తితే ఆటోమేటిక్గా దాని అంతటా అదే దేవుడే సహాయం చేస్తాడు, అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఈరోజు బోధకుల్లో అనేకులు ఇవ్వండి అని దరిద్రపు కొట్టు మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు. అలా అడుక్కుంటే లేదు. వాక్యం విత్తుతున్నావా, వాళ్ళు ప్రేరేపింపబడతారు. దేవుడు ఎవరిని ప్రేరేపిస్తాడో వాళ్ళ చేత పని చేయించుకుంటాడు. ధారాళంగా వాళ్ళ చేతనే ఇచ్చి ఆయన పనికి పురుకొల్పుతారు. అపోస్తులు అలా చేశారు. అపోస్తులు ఎక్కడైనా మీ దగ్గర ఉండేవి అన్నీ తెచ్చి మాకేంటి అని ఎక్కడ అనలే. వాక్యం విత్తారు వాళ్ళు, విత్తిన వాక్యం ఫలించింది. లోకాశలకు లొంగిపోలే వాళ్ళు. ఈ లోకం తర్వాత మాలో లోకం ఉంది, ఆ లోకం కొరకు మేము భక్తి చేయాలి, ఆ లోకం కొరకు మేము జీవించాలి, ఆ లోకం కొరకే ఈ శరీరాన్ని నలగొట్టాలి, ఆ లోకం కొరకే పరలోకానికి వెళ్ళాలంటే ఈ శరీరంలో పుట్టే తప్పుడు కోరికలను నలగొట్టి దీన్ని నలుగు పెట్టకూడదు, నలగొట్టి లోబరుచుకోవాలి. దేహం అంతటికి పైకి దేవునికి అధికారాన్ని ఒప్పుకోవాలి. ఆ పార్ట్ 2 దేహము, ఆ మహిమ దేహము దీని మీదకి రావాలంటే ఈ దేహాన్ని నలగొట్టుకోవాలని చెప్పి వారు ఉన్నతంగా దేవుడిచ్చిన దేహాన్ని దేవునికి అర్పించుకొని ఆస్తుల కోసము, అంతస్తుల కోసము, పాపట్టీల కోసము, పలుకుబడుల కోసము, వీటన్నిటి కొరకు వాళ్ళు ఆరాటపల్లె. వాటిని పెంటతో ఎంచుకొని ఉన్న వాటిని కూడా అమ్మేసి దేవుని పనికి ఉపయోగించుకున్నారు. అలా వాక్యాన్ని విత్తితే ఆటోమేటిక్గా అది ఇచ్చేస్తారు, అడుక్కోవాల్సిన అవసరం లేదు. యెహోవా కత్తితోనూ యుద్ధం, బండలతోనూ రాతులతోనూ ఆయన యుద్ధం చేయవాడు కాదు. అందుకనే చిన్న తుంటరాయి తీసుకెళ్ళిపోయాడు. ఎవరు? దావీదు. అంతవరకు పెద్ద పెద్ద సూటు బూటు అన్నీ వేసుకొని వచ్చారు ఆ గొలియాతును చంపడానికి. కవచాలు, కత్తులు, కటారాలు. ఎవడెక్కడ అనగానే ఏమయ్యా అనగానే అరే ఆడొస్తున్నారా పెద్ద కత్తిదారా అనేవాడు, ఈ సౌలు అనేవాడు. ఈయనకి పొడి చేది లేదు, చించేది లేదు, అన్నీ ఉత్త మాటలు, గాలి మాటలు. ఆడొస్తానే సర్లే అని చెప్పి తల తిప్పుకొని వెళ్ళిపోయాడు. అటువంటి బతుకు ఈ సౌలు గారిని. కానీ ఈడెవడు దేవుడి శక్తి మీద ఆనుకునేవాడు కాదు. ఆయన ఇంట ఉంటూ కూడా అబద్ధం ఆడువాడు, మోసం చేయవాడు, పాపం చేయవాడు. అందుకనే ఆయనకి ఆ శక్తి పొందుకోలేదు. దావీదు ఎటువంటి వాడు? ఆయన ఇంట ఉంటూ, ఆయన మార్గంలో నడుచుకుంటూ, ఆయన నీతిని వెంబడిస్తూ, ఆయన శక్తిని పొందుకుంటూ, దేవుడే నాకు దిక్కు, నువ్వు తప్ప నాకెవరు లేరు, ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారయ్యా,
సొంత తల్లిదండ్రులు నన్ను వెలివేశారు, సొంత అన్నదమ్ముల్ని నన్ను కుక్క కంటే హీనంగా చూసేస్తారు. ఎవడు ఎన్ని చూసినా ఐ డోంట్ కేర్. మన కుటుంబాల్లో అటువంటి పరిస్థితి ఉందేమో, అటువంటి జీవితం ఉందేమో. నీ ఇంటి వారే, నీ భర్తే, లేకపోతే నీ భార్య, లేకపోతే నీ కొడుకులే, నువ్వు ఇంతే ఇంతే అని మిమ్మల్ని చిన్న చూపు చూడొచ్చు. కానీ మీ పక్షాన ఉన్నవాడు మామూలు ఆయన కాదు. ఒకరోజు అలా అంటుంటే అలా ఆయన చిన్న చూపు చూస్తుంటే దేవుడు ఏం చేశాడు? ఒక్కసారి ఆయన సైడ్కి వచ్చి నిలబడ్డాడు. ఇశ్రాయేలులకు రాజుగా చేసి ఆయన పక్షాన్ని నిలబెడితే అవ్వా అని నోరు మూసుకున్నారు. ఒకరోజు అదే గతి మీకు వస్తుంది. అదే జీవితం మీరు అలాగే బతికితే మాత్రం పెంట కుప్పల నుంచి ఖచ్చితంగా పైకి తీసుకొచ్చి నిలబడతాడు. లేదు మేము పెంట బ్రతుకులతోనే బతుకుతామంటే అదే పెంటలేసి తొక్కుడు, మామూలు తొక్కుడు కాదు. కనుక జాగ్రత్తగా బతకండి, నీతిగా బతకండి. అలా బతికినప్పుడే, ఎందుకంటే ఆయన పిల్లల అవమానం పొందితే ఆయన ఫీల్ అవుతాడు. దావీదును అవమానపరిచారు, దావీదుని హీనంగా చూశారు. ఎంత హీనంగా చూశారంటే చాలాసార్లు నన్ను ఆ మాట చదివినప్పుడల్లా వేధిస్తుంది. మీ అన్నలకు అన్నం తీసుకువెళ్ళిపోరు, వాళ్ళు యుద్ధంలో ఉన్నారు, గొలియాతును చంపడానికి యుద్ధంలో ఉన్నారని చెప్పి అన్నలకు అన్నం తీసుకెళ్ళి పోతాడు, క్యారియర్ పట్టుకొని వెళ్ళిపోతాడు. పాపం వీళ్ళు ఆర్మీలో ఉన్నారు, ఈయనేమో క్యారియర్ పెట్టుకెళ్ళి వెళ్ళిపోతే అక్కడ అన్నలు ఏం చేయాలి? ఇంత దూరం నా తమ్ముడు కష్టపడి వచ్చాడు, ఇంత దూరం వాడు మా కోసం, వాడు గొర్రెలు కూడా వేరే వాళ్ళకి అప్పచెప్పి, ఆ గొర్రెలు అంటే చాలా ఇష్టం ఆయనకి, ఎంత ప్రాణం అంటే ఆ గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టగలిగే మహానుభావుడు. అటువంటి తన పిల్లల వలె చూసుకుంటాడు ఆ గొర్రెల్ని. ఆ గొర్రెలను కూడా విడిచిపెట్టి వేరే ఎవరికో అప్పచెప్పి అన్నల కోసం ఆ గొర్రెలను కూడా వదిలిపెట్టి వాళ్ళ కొరకు అన్నాన్ని తీసుకొచ్చి వాళ్ళ కడుపులు నింపగాడే ఆడికి వస్తే ఆయనకు వచ్చిన అవమానం ఏంటో తెలుసా? ఆడికి వచ్చి నిలబడితే, రే ఏం పరా నీకు ఇక్కడ, ఏం పని గొర్రెలేగి అంటే, ఇప్పుడు అన్నం తీసుకొచ్చిన వాడి స్టేటస్ను, ఇప్పుడు అన్నం తీసుకొచ్చాడు కదా ఆయన, ఇప్పుడు ఆయన గొర్రెలు కాసేవాడు అందరికీ తెలియాలా? అవసరమా? సరేలేరా అన్నం తీసుకొచ్చావు, నువ్వు వెళ్ళిపో తమ్ముడు అని చెప్పొచ్చు కదా. అంటే ఈయన్ని కించపరచడానికి, ఈయన సమాజంలో చిన్న చూపు చూపించడానికి, ఈయన ఎందుకు పనికిరాడు? దావీదా ఆఫ్టర్ గొర్రెల కాపరి, మేమా ఆర్మీలో ఉన్నాం, మేము పెద్ద బడా ఉద్యోగులం. మళ్ళంటి వాళ్ళు చూసావు, చాలామంది చిన్న చూపు చూస్తారు. మా ఉద్యోగాలు చూడు, మా గొప్పతనం చూడు, మా హోదా చూడు, మా ప్రతిష్టలు చూడు, మీకు కనీసం గంజినీళ్ళు కూడా లేవు, మా హోదా చూడు అన్నట్టుగా. అరే నువ్వేం పని చేస్తావురా? మన వాళ్ళు కించపరి చూసి క్రైస్తవులు చాలామంది దొంగలు ఉన్నారు. అంటే దావీదును కూడా వాళ్ళ రోజు ఏం చేశాడు? చిన్న చూపు చూపించడానికి. ఇప్పుడు అన్నం తీసుకొచ్చాడు, ఆయన పెట్టాడు కదా, మరి ఏం పని ఆయనతో నీకు? ఆయన చేసే పని గురించి నీకెందుకు? అంటే తమ్ముడిని చిన్న చూపు చూపించాలి, వీడు గొర్రెలు కాసుకుండేవాడు అని చెప్పడానికి అక్కడ సమూహాన్ని అందరికీ వీడు ఎందుకు పనికిరాడు. ఎందుకు? ఆల్రెడీ ఏం చేస్తున్నాడు? ఎవర్రా వీడు సిట్టి కన్నగాడు, 9 అడుగులు ఉంటే ఏంట్రా ఎగిరి తొక్కేస్తాను అని వీడు పెరసకరారా అంటున్నాడేనా? అప్పుడు వీళ్ళకి మండిపోయింది. ఇన్ని రోజుల నుంచి మేము ఆర్మీలో ఉండి కండలు పెంచేసి 6 ప్యాకులు పెంచేసి ఇక్కడ చూడ పొట్ట మీద 4-5 6 ప్యాకులు ఉన్నాయి, మేము చించేస్తాం పొడి చేస్తాం, పొద్దున సాయంత్రం ఓ అని అరుపులు అరుతుంటే నువ్వేంట్రా పిల్లబచ్చగాడి వచ్చి ఒక్క సెకండ్ ఏంట్రా శకుంతా వాడిని పాతాళంలో తొక్కేస్తాను అంటున్నాడు అని ఎప్పుడైతే అనగానే ఒరి వీడికి పేరు వచ్చేటట్టుందని ఏం చేయాలి? ఈయన కించపరచాలి. ఏ విధంగా కించపరచాలి? వీడు గొర్రెలు కాసుకునేవాడు, వీడు పెద్ద ఆఫీసర్ కాదు, వీడేం పోలీసు కాదు, ఇదేం ఆర్మీ కాదు, వీడు గొర్రెలు కాసుకునేవాడు, వీడు పిల్లబచ్చ అన్నట్టుగా వాళ్ళని కించపరిచి చూడాలనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? నా బిడ్డను అవమానం పరుస్తారని చెప్పి కాసేపు ఆయన పక్కన వచ్చి నిలబడుకుంటే అంతవరకు ఎవ్వడు ఆ గొలియాతును కొట్టలేని ఆ ఇశ్రాయేలు చరిత్ర మనం గమనిస్తే వేల మంది సంఖ్యాబలం, సుమారుగా 40 లక్షల కాల్బలం, నోరు మూసుకొని వాని ఏటుకు ఇళ్ళల్లో కరోనా టైంలో ఇళ్ళల్లో ఎలా అయితే దాక్కున్నారో వాడు వస్తున్నాడంటే రే రానరా అని మీసం తిప్పుతూ వాడు వస్తూ తొడలు కొట్టుకుంటూ వస్తున్నాడు. ఓ పక్క వీళ్ళేమో పరుగో ఈడేమో ఓ సౌలా అంటే ఆగర్రాడి సీతగొడి చెవులు మూస్తాడు, అంతేం పర్రా ఇలా లేకపోనరా, తలుపులు వేసుకోండి. అప్పుడు మంచి తలుపులు వాడేళ్ళు ఉంటారు నాకు తెలిసి వాళ్ళు, బలమైన తలుపులు. ఎందుకు వాడు వచ్చి ఎగిరితంతే లేచిపోతుంది తలుపు, సినిమాలో ఎగిరిపోయినట్టు. అది 80 చేయించుకోనంటారు నాకు తెలిసి. అటువంటి తలుపులు ఆ రోజు వాడింటారు వాళ్ళు. అట్టాటి పరిస్థితి ఉన్నప్పుడు వీడు వస్తున్నాడంటే వీళ్ళు ఉస్కో పుర్రో అన్నట్టు
ఒకప్పుడు మన చిన్నప్పుడు అరే గొంతులు కోసాలు వస్తున్నారు అని అంటారు. ఎట్లా వెళ్ళిపోతుంది ఇంకా మనందరం ఇంకా పిల్ల జల్ల అందరం సంకల పెట్టేసుకొని ఇంకా బయటకో లేకపోతే అందరూ గుంపు ఉన్న చోటుకో లేకపోతే ఇళ్లలో తలుపులు, అలాంటి పరిస్థితి. ఈ గొల్లియాత వస్తున్నాడంటే మాలు కాదు, గుండె గల్లు అనేది వీళ్ళందరికీ. బలాఢ్యుడని లక్ష ఎక్కువైతాడు వాడేమన్నా. నిజంగా వీళ్ళు దేవుని ఇంట నివసించే వాళ్ళైతే, దేవుని శక్తిని ఆశ్రయించే వాళ్ళైతే, దేవుని నీతిని ఎరిగే వాళ్ళైతే ఖచ్చితంగా వీళ్ళ ఎదుట నిలబడగలుగుతాడా? మీరు ఒక్కడు 1000 మందిని తరుముతాడు. యెహోషువ ఇది పక్కా రాసి పెట్టుకో, నా యందు భయభక్తులు గాడు 1000 మందిని తరుముతాడు. ఒక్కడే ఒక్క సంసోను ఫిలిష్తీయుల గుండెల్లో నిద్రపోయాడు. సంసోను పేరుంటే మామూలు కూడా వాళ్ళు సంసారాలు వదిలిపెట్టి పారిపోయేవాళ్ళు. భార్య భర్త వద్దురనాయన ఆడొచ్చేసి మామూలు కూడా ఇంకా తుంట్లు నరుకుతాడు వాడు. అటువంటి బలాఢ్యుడు, అటువంటి బలవంతుడు ఎవరు? సంసోను. ఒక్కడే మామూలు కాదు, సితార చేసేస్తాడు అంతే. 1000 మందిని ఒక్క గాడిద ఎముకతో కొట్టడం అంటే మామూలు విషయమా? 1000 మందిని 100 మందిని కొడితేనే షేర్కారంటే 1000 మందిని కొట్టినవాడు 10 షేర్ల కారణాలేమో. అట్లా అంటే ఇలాంటి పరిస్థితి. ఒక్కడు 1000 మందిని తరుపుతుండు. మళ్ళీ వీళ్ళేమైపోయారు? శాతగాని సన్నాసులు. ఎందుకు? దేవుని ఇంట ఉంటూ మోసం చేసేవాళ్ళకి ఆ శక్తి ఉండదు. దేవుని ఇంట ఉంటూ అబద్ధాలు ఆడితే ఆ శక్తి ఉండదు. దేవుని ఇంట ఉంటూ తను హెచ్చించుకునేవాడికి ఆ శక్తి ఉండదు. దేవుని ఇంట ఉంటూ పాపం చేస్తే ఆ శక్తి ఉండదు. ఇప్పుడు నేను ఉన్నాను, నువ్వు విడిచిపెట్టు, దేవుడు సహాయంతో చెప్తున్నాను. అవతలోడు ఎంత బలాఢ్యుడైనా కావచ్చు, వాడి గ్రంథంలో ఎంత జ్ఞానమైన ఉండొచ్చు, ఒక 5 నిమిషాలు నా దగ్గర కూర్చోవను, ఒక్క 5 నిమిషాలు. అటువంటి జ్ఞానం దేవుడు మనకిస్తాడు. నిలబడలేడు, వాళ్ళ వల్ల కాదు. ఆ జ్ఞానపు ఊట మనలో పుట్టిస్తాడు. వాడు ఎంత బలాఢ్యుడైనా, ఎంత పిహెచ్డీలు చేయి, ఎన్ని చేయి, మన ముందట దిగదుడిపే. అలాగా అటువంటి ఒక్కడు జరుగుతాడు. ఎంతమంది వచ్చినా ఈ ఒక్కడేటికి వీళ్ళందరూ తలుపులేసుకొని దాక్కుంటున్నారు. అప్పుడు దావీదు పక్కన దేవుడు నిలబెడితే ఏం చేశాడు? ఇశ్రాయేలులో గొప్ప ఘనతను నేనున్నాను రా అని నిరూపించాడు. దావీదు పక్షాన మీరు ఎవరైతే చిన్న చూపు చూశారో, గొర్రెల కాపరని చిన్న చూపించారో, ఎందుకు పనికిరారని చిన్న చూపు చూశారో, ఆడి పక్షాన్ని నిలబెట్టారు. ఆడి పక్షాన్ని నిలబడుతున్నా అని చెప్పి నిలబడి ఏం చేశాడు? ఆయనకు ఘనతను తెచ్చాడు. ఎందుకు? ఆయనకు ఘనత తెచ్చేవాడు ఆయన ఎదుట నమ్మకస్తుడు కాబట్టి ఆ నమ్మకస్తుడికి ఏం చేశాడైనా ఘనతను తీసుకొచ్చి నిలబెట్టాడు. ఇశ్రాయేలులో రాజుగా 40 ఏళ్ళు పరిపాలన చేశాడు. యథార్థవంతుడుగా, నీతిమంతుడుగా ఆయన తరాల నుండి అనేక మంది రాజులు తీసుకొచ్చాడు దేవుడు. దావీదుకు ఆయన కృప ఎప్పుడూ దావీదుకు దూరం చేయలేదు. సౌలుకు దేవుడి కృప దూరం అయిపోయింది, కానీ దావీదు కృప దూరం కాలేదు. ఎందుకు తెలుసా? దేవుని ఎదుట నమ్మకస్తుడు, దేవుని ఇంటిలో నమ్మకస్తుడు గానికే కృప దూరం కాలేదు. దేవుని ఇంటిలో అబద్ధికుడు కాబట్టే కృప దూరం అయిపోయింది. ఎవరికి? ఇస్కరోదు యోధాకు. దేవుని ఇంటిలో మోసగాడు కాబట్టే కృప దూరం అయిపోయింది. ఎవరికి? సౌలుకి. ఇలాంటి దేవుని కృపను కామాతుత్రానికి వాడుకుంటే మాత్రం మనకు కూడా దూరం అయిపోద్ది. ఒకవేళ దేవుని ఇంట్లో నువ్వు మంచివాడిగా, యథార్థవంతుడిగా, నీతిమంతుడిగా ఆయన చెప్పిన మాటల ప్రకారం జీవిస్తే ఆ రోజు దావీదు పక్షాన్ని నిలబడిన దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు. ఆ రోజు దావీదుకి ఇచ్చిన ఘనత నీకు కూడా ఇస్తాడు. ఆ రోజు దావీదుని హెచ్చించిన విధంగా నిన్ను హెచ్చిస్తాడు. ఆ రోజు దావీదును పెంట కుప్పల మీద లేపినట్టు నిన్ను కూడా పెంట కుప్పల మీద లేపి ఇదిరా నా కుమార్తె, ఇదిరా నా కుమారుడు అని చూపిస్తాడు. ఒకవేళ ఆయన ఇంట్లో ఉంటూ మోసం చేస్తూ అబద్ధాలు ఆడితే అదే పెంట కుప్పలు ఏం చేస్తాడు? తొక్కి పడేస్తాడు. ఇది రాసి పెట్టుకోండి, ఇది ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. దేవుణ్ణి ఎప్పుడైతే మనం గణపరుస్తూ ఉంటామో, దేవుణ్ణి ఎప్పుడైతే మనం హెచ్చరిస్తుంటామో, ఎప్పుడు దేవుడు 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 అంటూ ఆయన నామానికి ఎప్పుడైతే మహిమ తెచ్చుకుంటామో ఖచ్చితంగా మన వృద్ధి మామూలుగా ఉండదు. నీ పేరు తెలియని వాళ్ళు కూడా నిన్ను సలాం కొట్టే పరిస్థితి దేవుడు తీసుకొస్తాడు. మరి అంతే కదా. ఇప్పుడు మేమిద్దరము ఎందుకంటేనే మా ఇద్దరు సవాసాలు కూడా అంటే మా గొప్పతనం గురించి కాదు, మేము అంత పనికిమాలలో, మేము అంత తాగుడుపోతాలో, రాత్రి అయితే మందు కొట్టాలి లేకపోతే చేతులు వణుకుతాయి, అది మా జీవితాలు. అటువంటి వాళ్ళను దేవుడు మమ్మల్ని పట్టుకొని ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చి మా బతుకులేంటి? మీలాంటి తల్లులు పెద్దలు మీ పాద గోటికి కూడా మేము సరిపోమే, మీ పాద ధూళికి కూడా మేము సరిపోమే.
అటువంటిది మీకే వాక్యం చెప్పే స్థితికి దేవుడు మమ్మల్ని తీసుకొచ్చాడంటే గొప్పతనం ఆయనది కదా. గొప్పతనం మేం చెప్తే మీరు వినే స్థాయికి మీరు ఉన్నారంటే అది దేవుడి కృపే కదా. గొప్పతనం ఆయనది కదా. మందే ఉంది, నరమాత్రులం మేము. ఆఫ్టర్ ఆల్ చెప్తున్నారు కదా, మీ పాద ధూళికి కూడా మేము సరిపోవు. అటువంటి స్థితిని, అటువంటి పరిస్థితి ఈరోజు మీ కళ్ళ ఎదుట నిలబెట్టాడు. ఎంతోమంది చేత మేము కనపడితే వందనాలయ్యా, అది ప్రేమతో చెప్తున్నారా, పగతో చెప్తున్నారా, సెకండరీ పక్కన పెట్టేసి, వచ్చారా దరిద్రుడు నికృష్టుడు వచ్చారా, ఈడు ఎరగొట్టేస్తారా, ఈడు ఎప్పుడెప్పుడు పోతాడా, ఈడు ప్రసంగం ఎప్పుడు అయిపోతాడా, ఇవన్నీ సెకండరీ పక్కన పెట్టు. పైకి వందనాలు వస్తున్నాయా లేదా? అలాంటి పరిస్థితి. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, పోయిండు మహానుభావుడు, వచ్చిన నుంచి నా మీద మిరియాలు కారాలు లేవాడు. ఏమన్నా అవసరమా, నేనేమన్నా అనేవాడినా? తప్పు. ఎవరిని మనం అనకూడదు. ఎప్పటికీ అమ్మా ఒకటి, నీతిమంతులు దొరకడమే కష్టం. అది దేవుని కృపను బట్టి. నీతి ఆయనది ఇచ్చింది, మా నీతి కాదు అది. సో అట్ట తోలను ఆడి దూషిస్తే మనకు ప్రమాదం అమ్మా. లేదు, నేను ఎవరికైనా చెప్తాను, ఇదే చెప్తాను నేను ఎవరికైనా. మేము ఏదో మీరు మమ్మల్ని గొప్ప చేయాల్సిన అవసరం లేదు, మాకు జేజాలు కొట్టాల్సిన అవసరం లేదు. వీలైతే గౌరవపరచకపోయినా పర్లేదు, అగౌరవపరచకండి, చిన్న చూపు చూడకండి, ఈడెంత లేని తక్కువ చూపు చూడకండి. దేవుడు మా పక్షాన్ని నిలబడితే దావీదు మాదిరి మమ్మల్ని కూడా ఇచ్చే రోజు ఒకరోజు వస్తుంది. సో చీప్గా చూడకండి. మీకు గౌరవాలు ఇవ్వండి, మాకు చాలా వాళ్ళు కప్పండి, మమ్మల్ని సన్మానించండి, మేము కనపడతానే పొల్లుదనాలు పెట్టి మాకు అవసరం లేదు. అవన్నీ మీరు గౌరవపరచకపోయినా పర్లేదు, కానీ అగౌరవపరచకండి. ఎందుకంటే అగౌరవపరిస్తే, దావీదును అగౌరవపరిస్తే ఎవరు పక్కన నిలబడ్డాడు? అగౌరవపరిచిన వాళ్ళేమో, అపహాసం చేసిన వాళ్ళేమో, చిన్న చూపు చూసిన వాళ్ళేమో, అలా ఎడంకాలి చెబుతూ దేవుడు దాన్ని ఈయన పక్షాన్ని నిలబడ్డాడు, సింహాసనం ఎక్కించాడు. సింపుల్గా సింహాసనం ఎక్కించాడు, అంతే. సింపుల్గా అలా తీసుకెళ్ళిపోయి సింహాన్ని హెచ్చించాడు. ఇప్పుడు అందరూ నమస్కారం చేయడం బొట్టు పెట్టాడు. ఒకరోజు తండ్రే పనికిరాడరా ఈ నా కొడుకు అనుకున్నాడు యెషయా. ఈడు వేస్ట్ గాడరా, ఈడు గొర్రెలకే, ఈయన బతుకంతా ఉస్సో పుర్రో అనుకుంటా ఆ కొండల మడి ఆ శాలమడి తిరగాల, ఈయన జీవితం ఇంతే అని చీప్గా చూశాడు. కానీ ఒకరోజు సమూయేలు రాగానే తెలిసిపోయింది, దావీదు నా కుమారుడు కాదురా, సాక్షాత్తు ఆ పరలోకపు తండ్రి కుమారుడు. నేను అనుకున్నాను ఇన్ని రోజులు చిన్న చూపు చూశాను రా, సాక్షాత్తు దేవుడే ఆయన కొరకు ఎత్తుకుంటూ వచ్చేసారు రా, తప్పైపోయిందిరా అని అనుకున్నాడు. ఒకవేళ మన జీవితాల్లో కూడా ఎవరైనా మిమ్మల్ని చిన్న చూపు చూసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, మీ నీతిని బట్టి, మీ ప్రవర్తన బట్టి, మీ యథార్థతను బట్టి, మీ పరిశుద్ధతను బట్టి, మీ నిజాయితీని బట్టి ఎవరైనా మిమ్మల్ని కించపరుస్తూ ఉన్నారా, రాసి పెట్టుకోండి, మీ పంట బాగా పండుతుంది, అవతల పంట కూడా పండుతుంది పాడైపోవడానికి, అది మీది ఫలించడానికి. సో యథార్థవంతులుగా ఆయన ఎంట ఎలాంటి వాళ్ళు ఉండాలనుకున్నాడు? మోసం చేయకుండా ఉండేవాళ్ళు కావాలి, ఆయనకు నమ్మకస్తులు కావాలి, నమ్మకంగా బతికే వాళ్ళు కావాలి, పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన ఇంట ఉంటూ మోసం చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆయన ఇంట ఉంటూ కూడా ఏం చేశాడు? మోసం చేశాడు. కాబట్టే ఆయన ఇల్లు పెంట కుప్పలుగా మారిపోయింది, ఆయన ఇల్లు పాడైపోయింది. ఆయన ఇంట్లో ఉండి కూడా ఏమైపోయాడు? మోసం చేశాడు, పాపం చేశాడు, అబద్ధం ఆడాడు. కనుక వాని ఇల్లు పాడైపోయింది, వాని ఉద్యోగం వేరే ఒకటికి సొంతం అయిపోయింది. ఇప్పుడు ఎవరిని చూసాం మనం? అపనమ్మకస్తుని చూసాం. ఒక నమ్మకస్తుని చూసి ముగిచ్చేస్తాను, 5 నిమిషాలు ముగిస్తా. మీరు వింటానంటే చూపిస్తా, అంటే చెప్తాను, మీరు వినకపోయినా చెప్తాను, నా బాధ్యత అది. అంటే ఇప్పుడు ఎవరిని చూసాం మనము? ఆయన ఇంటూ ఉంటూ మోసం చేసేవాడిని చూసాం. కానీ అదే ఇంట ఉంటూ కూడా నమ్మకస్తుడిగా బ్రతికాడు. ఎవరు? మోసే గారు. హెబ్రీలకు రాసిన పత్రిక తీద్దాం, ఒక 5 నిమిషాలు ముగిచ్చేస్తానమ్మా. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉండెను అని అంటున్నాడు. మోసే ఎటువంటి వాడంట? దేవుని ఇల్లంతటిలో ఎలాంటి వాడంట? వినండమ్మా, ఏం చేస్తున్నారు మీరు? 3వ వచనం 2వ వచనం, దేవుని ఇల్లంతటిలో మోసే ఎటువంటి వాడు? నమ్మకస్తుడు. 40 లక్షల కాల్బలాన్ని ఆయన చేతికిస్తే ఎప్పుడే కానీ వాళ్ళ యొద్ద నుండి ఏమి చీకు పుల్లంతా కూడా ఆశించలే. యథార్థవంతుడు. అరణ్యంలో మిమ్మల్ని నడిపిస్తున్నారు కదా, నా కాలు పట్టను రానులే,
అరణ్యంలో మిమ్మల్ని నడిపిస్తున్నాను కదా, నా తల్లో తేలు చూడని రానులే. అరణ్యంలో మేము నడిపిస్తున్నారు కదా, మా బోగులు గడగని రానులే. ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు అన్నట్టు తమ్మును తామును తగ్గించుకున్న వారు హెచ్చింపబడతారు. మీరు అధికారుల వలె ఉండకండి, లోబడి జీవించండి, అలా బ్రతకండి. మోసే కూడా అదే చూపించాడు. గొప్పతనాన్ని డప్పులు కొట్టుకోవడానికి చూపించలే. 40 మంది కాల్బలంలో ఏ రోజు ఎవరి ముక్కు పిండి నేను ఇది చేశాను కదా నాకు ఇవ్వండి అని అడగలేదు ఆయన. నమ్మకంగా తన యథార్థతను కాపాడుకున్నాడు. ఓన్లీ నా టార్గెట్ ఒకటే, ఈరిని దేవుడిచ్చిన వాగ్దానం చేసిన ఆ వాగ్దానాన్ని భూమి మాత్రమే నేను తీసుకెళ్ళిపోవాలి. కాపు కాసుకుంటూ వెళ్ళిపోవాలి, కాపు కాయాలి. వీళ్ళు అపవిత్రత ఉందా, ఇళ్లలో ఏమైనా పాడైపోతున్నారా, వీళ్ళందరినీ కాపు కాసుకుంటూ, వారు ఒకవేళ పడిపోయి ఉంటే మళ్ళీ వారిని లేవనెత్తుకుంటూ, వాళ్ళ జీవితంలో ఎక్కడైనా తొట్టుబాటు ఉంటే తొట్టుబాటు అయిపోయిన ఆ చోటనే మళ్ళీ కట్టుకుంటూ ఆ పాలు తేలు ప్రకటించే దేశానికి నమ్మకస్తులుగా వెళ్ళను. ఎందుకంటే ఆ వాగ్దానం నమ్మకస్తులకు మాత్రమే నియమింపబడింది. ఆ వాగ్దానంలో చేరాలంటే పక్కాగా ఏముండాలి, నమ్మకం ఉండాలి. ఆ వాగ్దానం నమ్మకమైన వాగ్దానానికి వెళ్ళాలంటే మీరు కూడా నమ్మకంగా ఉండాలి. కనుక వీళ్ళందరినీ ఏం చేశాడు, నమ్మకంగా వాళ్ళ ఎదుట ఉన్నాడు. మోసే తన దేవుడి ఇల్లంతట్లు ఎలాంటి వాడు, నమ్మకస్తుడు. ఈయన నమ్మకస్తుడుగా ఉంటూ నమ్మకంగా వాళ్ళని ఏం చేశాడు, ఏ రోజు వాళ్ళ ముక్కు పిండి వసూలు చేయలే. నేడున్న సంఘాల మాదిరి, నేడున్న పరిస్థితుల మాదిరి ఒక పాశ్రమం ఉంటుంది ఆ కడపలో, ఇక్కడ పనికిమాలలో ఈ కొబ్బరి నూనె డబ్బాలు అమ్ముకుంటారు చూడు, వీళ్ళెవరు, ఈ బాక్రాపాట, ఆ మైదుకూరులో ఒకడు, సత్తనాయలో ఒకడు ఉంటారు, వీళ్ళు బైబిల్ మిచ్చిన వాళ్ళు, ఈ పోరంబోగులు ఉంటారు. వీళ్ళంతా వాళ్ళు పాస్టర్ అనకూడదమ్మా, పోరంబోగులు అనాలి. నేను అనలేదు, యేసుక్రీస్తు ప్రభు అన్నాడు. వాళ్ళు దొంగలు, దోచుకోవడానికి వచ్చారా నాయన, వాళ్ళు దుర్మార్గులు రా నాయన. ఇప్పుడు జస్ట్ ఒక చిన్న లాజీ చెప్తా మీకు అర్థమయ్యేటట్టు. వీళ్ళు దేవుని ఇంట్లో నమ్మకస్తులు కాదు, వీళ్ళు మోసం చేసేవాళ్ళు. మీకు అర్థమైపోతుంది, ఇప్పుడు అర్థమవుతుంది చూడు. ఇప్పుడు కొబ్బరి నూనె ప్రార్థన చేసి దాన్ని ఎందుకు అమ్మాలా, నీళ్ళు ప్రార్థన చేసి ఇవ్వచ్చు కదా. అది ఈ కొబ్బరి నూనెలోకి వచ్చిన పవర్ అయితే దీంట్లోకి వచ్చేస్తుంది కదా. నీళ్ళు ఉచితం, నీళ్ళలో వేయచ్చు కదా, వచ్చేస్తుంది కదా. ఒకవేళ మీలో పవర్ ఉంటే పెద్ద బ్యాటరీ లేకపోతే పెద్ద కరెంటు మిషనే మీలోకి వచ్చే దీంట్లోకి వచ్చేస్తుంది కదా ఆ పవరు. నూనె డబ్బాలు ఎందుకు అమ్ముకోవాలా, ఈ నీళ్ళు అయితే ఉండవా? ఇప్పుడు ఈ ఎప్పుడో పోయిన వారం పెట్టామమ్మ, ఇది అలాగే ఉంది కదా, ఏమైపోయాయి అంటే నేనేమంటానంటే నూనె అమ్మకం, నీళ్ళు అమ్మకం బావు. నీళ్ళు అమ్మారంటే వీడు దౌర్భాగ్యుడు నీళ్ళు కూడా అమ్ముతున్నాడు, ఎంగిలి పువ్వు అని వస్తారు. అంటే ఏమవుతారు, నీళ్ళు అయితే అమ్మితే ఊచరు, నీళ్ళు కూడా అమ్ముకుంటున్నారు నికృష్ణుడని. అదే నూనె అయితే రేటు పెట్టి అమ్ముతాడు. అంటే ఆ పవర్ ఏదో దీంట్లోకి రావచ్చు కదా. దీంట్లో అమ్మి ప్రజలు పేదవాళ్ళు ఉంటారు, ఆ పవర్ వాళ్ళకి ఇచ్చే పాపం ఉచితంగా వాళ్ళు వాడుకుంటారు కదా. ఇప్పుడు నా దగ్గర అతీంద్రియ శక్తి ఉందమ్మా, నువ్వు పేదదానివి, నీ దగ్గర నేను డబ్బులు వసూలు చేసి ఏమైనా బాగుంటుందా, నీ కడుపు కొడితే ఏమైనా బాగుంటుందా? ఇప్పుడు నీ కుటుంబంలో నీ కొడుకున్నాడు, నీ కొడుకే ఉంటే వాడికి జ్వరం వచ్చింది. ఇప్పుడు అరే 30 రూపాయలు ఇస్తే కొబ్బరి నూనె డబ్బా ఇస్తా అంటావా? చెప్పు, 30 రూపాయలు ఇస్తే నీ కొబ్బరి నూనె డబ్బా ఇస్తాను అంటావా? నీ కుమారుడికి అంటావా? చెప్పు. తలపోటు వచ్చింది అమ్మ అని అన్నాడు అనుకో, ఒక 100 రూపాయలు ఇచ్చారా, ఊరికి అలా ప్రార్థన చేస్తే సెట్ అయిపోతాడు అంటావా? చెప్పమ్మా. మ్యాక్సిమం మీ ఆలోచనలు వినండి, ఎందుకంటే ఇవన్నీ మీకు ఎవరు చెప్పరు, నేను చెప్తున్నాను దేవుడి దేవాలో వినండి. అంటే నీ ఇంట్లో ఉన్నవాడికి అన్నం పోయి అమ్మ అన్నం పెట్టగానే 100 రూపాయలు నోటు ఆడు పెట్టుగా కొడక, లేదా అన్నం లేదు సున్నం లేదు దొబ్బేరా అన్నావు అనుకో, నువ్వు కూతురు తల్లి అవుతావు అసలు? ఇప్పుడు నీ దగ్గరికి వచ్చే నీ పిల్లలు, నీ సంఘస్థులకు నువ్వు అమ్ముకుంటున్నావు అంటే నువ్వు అమ్ముడు పోయినవాడివే కదా. ఫ్రీగా ఇచ్చే దండుకుంటున్నావు కదా కానుకలు, ఫ్రీగా పంచేదానికే. నీ బిడ్డలు నిన్ను నమ్ముకొని వచ్చిన గొర్రెలయ్యి నీ దగ్గరికి వస్తున్నాయి, మరి వాళ్ళ దగ్గర అమ్ముకోవడం ఏంద్రా నికృష్టుడా? అర్థమవుతుందని చెప్పేది. అంటే ఇటువంటి వాళ్ళు లేదు. మోసే అటువంటి నమ్మకస్తుడు, ఏ రోజు ఎవరి సొమ్ము ఆశించలేదు. ఆయన కూడా అదే సమూయేలు వలె అన్నాడు, మీ అడ్లనైనా మీ గొడ్లనైనా నేను ఎప్పుడు ఆశించలేదు, నాకు అవసరం లేదు అవన్నీ, నాకు కావాల్సిందేంటి, దేవుడు చెప్పిన మాట మీ వద్దకు ఇచ్చి చెప్తా, దాని ప్రకారం నడచండి. నడచలేదు, నేను తొట్టుపడిపోయాను, నేను పడిపోయానంటే చెప్పండి, నేను వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుంటా. ఎట్లా ఒకటి ప్రభువా, పోని ప్రభువా, విడిపించు ప్రభువా,
క్షమించే ప్రభా, పాదాలు పట్టుకుంటా, మళ్ళీ నా చెయ్యిస్తా, మిమ్మల్ని నడిపిస్తా. అంతేగాని నాకు ఆ డ్రామాలు వేసే క్యారెక్టర్ నా దగ్గర లేదు. ఈరోజు ఇటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇట్లా దేవుని ఇంటి పేరు చెప్పుకుంటూ మోసం చేసేవాళ్ళు కాదు వీళ్ళందరూ. కొబ్బరి నూనెలు, కర్చీపులు అమ్ముకుంటూ అన్ని జనంలో ఆ నామాన్ని దూషింపబడుతూ ఎంతమంది అమ్మ మీ క్రైస్తవులు ఏంది ఇలా ఉన్నారు. హైదరాబాద్లో నన్ను చూసి, అన్న నీకు క్రైస్తవులకు చాలా తేడా ఉందని అన్నాడు. అంతేవాడు, నీ దగ్గర ఏందన్న ఈ భక్తి ఏంటి, ఈ నీతి ఏంటి, మీరు మళ్ళీ ఈ క్రైస్తవులు వాళ్ళ ముఖాన్ని ఉమ్మేయాలనిపిస్తుంది అన్న. నాకు ఇప్పుడైనా తెలిసిందన్న నిజం నాకు అన్నాడు. నేను గొప్ప చెప్పుకోవడానికి కాదు, ఆ దేవుడి కృప వల్లనే వాడికి ఆ విషయం తెలిసింది. వాడితో పాటు వాడి ఫ్రెండే ఉంటాడు. వాడు ఎప్పుడు 24 గంటలు వాడు మామూలు అబద్ధాలు ఆడు, చంద్రబాబు నాయుడు మాదిరి అబద్ధాలు ఆడతాడు. అది ఇచ్చా, ఇది ఇచ్చా, ఇది ముంచుతా, అది పెంచుతా, అన్నీ లేనిపోయినాడు, అన్ని అబద్ధాలు చెప్తాడు. ఒక్కటి కాదు, ఏపీలో ఉండి అన్ని ఏపీలో చెప్తాడు వాడు, అన్ని అబద్ధాలు చెప్తాడు. అలాంటి పరిస్థితి. అటువంటి చెప్పేవాళ్ళు వాడిని పక్కనే ఉన్నాడు, అందుకని వాడిని నమ్మడంట. వాడు నమ్మడు. నేను పోయిన తర్వాత నన్ను చూశాడు వాడు. అది దేవుడి శక్తి, మన శక్తి కాదు. నన్ను చూసి వాడు చేంజ్, నువ్వేది చెప్తే అది తింటానన్నా నేను అని అన్నాడు. అంతే. ఎంతవరకు మీ ఎట్టటోని నేను చూడలేదన్న. ఏం మాట్లాడినా నోరు మూసుకోవాల్సింది వాడు. అంతే చెప్పాను కదా ఇందాక, మీరు ఒక్కడు 1000 మందిని తరుగుతాడు. మన ముందర జ్ఞానం ముందర ఎవడు తట్టుకోలేడు. మన ముందర జ్ఞానం దగ్గర ఈ అరకాతురక ఆత్మ లేని వారు, పిరికి పందులు తట్టుకోలేరు. దేవుడి జ్ఞానం అటువంటిది. స్టెఫెను ప్రసంగిస్తే ఆయన ఏమి చేయలేక, ఆయన ఆత్మను ఎదిరించలేక ఏం చేశారు? శాతగాని పని చేశారు, రాళ్ళతో కూడా చంపేశారు. అంతే. నేను కూడా అంతే, అలాంటి శాతగాని పనులు చేసుకోవాల్సిందే. అంతే కదా. అటువంటి పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? హెచ్చింపు. వాళ్ళని ఏమన్నా తెలుసా? అయ్యగారు, అమ్మగారు, ఊడిపడ్డారమ్మ మీరు, ఊడిపడ్డావయ్యా నువ్వు, పోయి నుంచి కొట్టాల డప్పు, సుత్తే డప్పు. వాళ్ళ పిల్లలకు సేవలు చేసేవాళ్ళు, వాళ్ళు మూడికిపోతే కడిగేవాళ్ళు. ఎవడికి సేవలు చేయాల్సింది? యేసుక్రీస్తు ప్రభు సేవ చేశాడా? సేవ చేయించుకున్నాడా? ఏది క్రైస్తవము? ఎట్టుపోయింది క్రైస్తవము? ఎంత దుర్మార్గంలోకి వెళ్ళిపోయింది? మీరందరి కళ్ళు అపవాదిగాడు పొడిచాడు కాబట్టి వాళ్ళు కనపడితే నూనె పూయించుకొని కొట్టేసుకుంటారు నెత్తిన. నేనైతే సుత్తితో కొడతా కనపడితావని. ఎవడికి రా నువ్వు నూనె కొట్టేదని? ఎవడి గొప్పతనం? అటువంటి మహనీయుడే అంత తగ్గించుకొని శిష్యుల పాదాలు కడగడానికి వెళ్తే నువ్వేమో పాదాలు కడిగించుకుంటావా? నువ్వేమో సేవలు చేసుకుంటావా నీ దగ్గరికి వచ్చే విశ్వాసుల దగ్గరికి? అంటే నీ ఇంట్లో ఉంటూ మోసం చేసేవాళ్ళు కదా వీళ్ళంతా? అక్రమకారులు కాదా? దుర్మార్గులు కాదా? ఇవన్నీ చెప్పితే ఇక్కడల్లో చాలామంది మనుషులు నొప్పుకుని ఉంటాయి. ఎందుకంటే ఆ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ కూడా అక్కడక్కడ ఉంటారు, దొంగలు. వాళ్ళ గుంపులోకి పోయావా ప్రేతల గుంపులో చేరినట్టే. అవకాశం వచ్చింది కోసేసుకుంటూ కొడవలు పెట్టి కోయినాయన అన్నాడు. కొడవలు పెట్టి కోయడమే నా బాధ్యత, నాకేం ఇబ్బంది ఉండదు. కొడవలు పెట్టాలి, కొయ్యాలి. కోతకొచ్చిన వరిని ఏం చేస్తాం మనం? కొయ్యాలి కదా. మరి కోతకొచ్చింది, మరి కొయ్యాలి కదా, నా బాధ్యత అది. కోసి ఏం కొట్టాలి? చెత్త కొట్టి పొట్టును తరిమి గట్టిని లోపల పెట్టాలి. అది నా దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత. మీరు ఎవ్వరేమనుకున్నా నాకేం మూలాది లేదు. ఒకవేళ అంతరంగములో నన్ను ఎవరే దుర్మార్గుడా, మా అయ్యనంటావా, మా అమ్మనంటావా, వాళ్ళు తోపు తొడుము తోక అన్నారనుకో, ఒకటే తొక్కు పీక మీదేసి ఆయన దొక్కుతాడు, నేను చల్లంగా వెళ్ళిపోను పక్కకి. అంతే, నాకేమీ లేదు. అలేలో కూడా చెప్పేసింది, ఇంక అయిపోయింది కథం, కేల్ కథ అది. ఈ కొబ్బరి నూనె బ్యాచ్ ఉన్నవి పోయారా, మీ ఏదో ఒక రోజు మీ ముఖాన తెల్లగొట్ట పడుతుంది. అంతే. నా మాటిని జాగ్రత్త పడండి. వాళ్ళ గుంపులేకి పోకండి. మీకు బైబిల్ చేత కాకపోతే రోజు అటు పిల్లల కాళ్ళని పట్టుకొని 2 మొక్కలు చదివి పెట్టరా, కాళ్ళు పట్టుకోండి, తప్పులేదు. లేదా అన్న మాకు బైబిల్ వినాలి, వారంలో 3 రోజులు రానంటే మేమిద్దరం ఎవరో ఒకరు మొత్తం మీకు అంత వాక్యం కావాలంటే ఏ రోజున అడిగామా? ఎప్పుడైనా కానీ ఇదేయండి అదేయండి మేము ఎప్పుడు మాకు అవసరం కూడా లేదు అది. కానీ అటువంటి మోసం చేయి వారి ఇంటలోకి మీరు పోతే ఆ ఇంట్లో ఏమైపోద్ది? ఆ ఇంట్లో వాళ్ళతో పాటు మీరు కూడా సంహరింపబడతారు. ఎందుకు?
ఆ ఇంటిలో ఉండి మోసం చేశాడు ఇస్కరియోతు యోధ, ఆ ఇంటిలో ఉండి అబద్ధములాడాడు ఇస్కరియోతు యోధ, ఆ ఇంటిలో ఉండి ద్రోహం చేత సంపాదించాడు. ఈ రోజు కూడా బైబిల్ విషయంలో దొంగ మిషన్ వాళ్ళు ఆ ఇంటిలో ఉంటూ ద్రోహం చేత డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఆ ఇంట్లో ఉంటూ దేవుని పేరట చెప్పి కొబ్బరి నూనె డబ్బాలు అమ్ముకుంటున్నారు. ఆ ఇంట్లో ఉంటూ ఏం చేస్తున్నారు? కర్చీపులు అమ్ముకుంటున్నాడు. దేవుని పరిశుద్ధాత్మ శక్తి ఉందని. ఇప్పుడు ఆ ఇంట్లో ఉండి మోసం చేస్తే ఏం చేస్తాడు ఆయన? సంహరింపబడతారు. ఒకవేళ ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ ఇల్లే గొప్ప అనుకుంటూ వాళ్ళ దగ్గరికి పోయి ఆ దొంగ మిషన్లోకి పోయారా, ఆ మిషన్లో పడితే మాత్రం పీస్ అయిపోతారు, మళ్ళీ ఇంక బయటికి రాలేరు. అంతే. ఆ మిషన్లో పడ్డారనుకో, ఇనప సామాన్లు పిండి చేసే మిషన్ ఉంటుంది ఒకటి, ఆ మిషన్లో పడితే ఇనప సామాన్లే పిచ్చగా కట్ అయిపోతాయి. ఇంకా మనిషి బాడీ పడితే ఇంకేమడదు. చెరుకు రసం చూసారు ఎప్పుడన్నా? చెరుకు అలా అని ఇలా అంటాడు వాడు, ఏమైపోద్ది? పిండి అయిపోతారు. అందుకని బైబిల్ మిషన్ అనే పిండి మిషన్లోకి మీరు పోవాకండి. అది పులిని పిండి. ఆ పిలిని పుండిలోకి వెళ్ళారా ఒళ్ళంతా పుండ్లు పుడతాయి. ఒకరోజు ఈ పుండ్లు పుట్టి ఇంక మనం అక్కడికి పోవాలి. అగ్ని ఆరదు, పురుగు సావదు. అక్కడ ఈడు కూడా వస్తాడు కొబ్బరి నూనె తీసుకొని, అక్కడ కూడా చల్లుతాడు వచ్చి. సలబడు మరి అమ్మ సలబడు అంటాడు. ఓరి దుర్మార్గుడా, ఇన్ని రోజులు కొబ్బరి నూనె అవి మోసగిచ్చారని ఆడి నెత్తిపోయి నోరు కొట్టుకుని ఏ ప్రయోజనం ఉండదు. ఉండగానే దీపం ఉండగానే ఏం చేయాలి? మరి సలక పెట్టుకుందామా ఈరోజు? లేకపోతే నన్ను తిట్టుకుంటారా? అదే అమ్మా, అంటే ఇట్లాంటి మోసం చేయవారింటో నివసించకాకండి. ఇప్పుడు సత్యం మీ దగ్గరకు వచ్చింది, డైరెక్ట్ యేసుక్రీస్తు ప్రభువు మీ దగ్గరకు వచ్చి, రే అది అబద్ధం, ఇది నిజం, ఇది ట్రూ, నా మాటేనండి. యేసుక్రీస్తు ప్రభు ఇన్నాళ్ళు స్వస్థతలు చేశాడు. రే 28 ఏళ్ళ 40 ఏళ్ళ నుండి ఇదే కోనేటి వాగు దగ్గర పడి ఉన్నావు, నేను వచ్చి నిన్ను లేచిపోమన్నాను, 10 రూపాయలు డబ్బులు ఇన్ని రోజులు ఆడి స్వస్థపరిచి వాళ్ళని అందరినీ స్వస్థపరిచి ఏ రోజులో డబ్బులు అడిగాడా? చెప్పండి అమ్మా, వాస్తవం ఒప్పుకోండి. అడగాడా? 14 ఏళ్ళ నుండి రక్తస్రావంతో ఒక ఆమె బాధపడుతుంది. పాపం రహస్య జీవితం ఆమెకి. ఆమె బాధపడుతుంటే ఆమెను ఊహించుకొని ఆయన తలుచుకుంటే చాలు నేను బాగుపడతానని స్వస్థ పొందింది. ఏమో ఆడికి పోతున్నావు, ఇట్రా అన్నాడు. ఏమన్నా పొట్టు సిల్లర్ కొట్టి ఇటు పో అని పిలిచాడా? స్వస్థత పొంది ఊరికే పోతావా? మరి ఊరికనే ఉన్నాను, మరి నేను కూడా కొబ్బరి నూనె అడుగుకునే బ్యాచ్ అని అన్నాడా? మరి అటువంటి మహనీయుడే ఎంతోమంది. ఒక ఆమె 18 ఏళ్ళ నుంచి అబ్రహాం కూతురంట. అబ్రహాం వలె విశ్వాసం కలిగిన ఆమె కూడా 18 ఏళ్ళ నుండి వంగిపోయింది. ఆమె బాడీ వంగిపోయిన ఆమెను టచ్ చేయగానే ఆమె బాడీ లేచిపోయింది. ఆమె లేయంగానే, ఏమ్మా ఇన్ని రోజులు వంగిపోయావు, నిన్నేమో సాతానుగాడు వంగబెట్టేసి నడువులు వంగిపోయేటట్టు చేశాడు, ఇప్పుడు నేను నిన్ను బహుగా పొంగింపజేశాను, మరి నాకేమిస్తావు? ఆస్తిలో సగం వాటా నా పేరట రాసి అన్నాడా? మరి వీళ్ళు ఎందుకంటున్నారు నాకు అర్థం కాదు. బైబిల్లో ఉన్న విషయాలు కదా చెప్తున్నది. వీళ్ళు ఎందుకు చెప్తున్నారు అవన్నీ? యేసుక్రీస్తు ప్రభు సుమారుగా 10,000 మందికి అన్నం పెట్టాడు, ఆహారం పెట్టాడు, 2 చేపలు 5 రొట్టెలతో. ఒక్కొక్క ప్లేటు 200 రూపాయలు. కడతారా సచ్చారా అని అడిగాడు ఎక్కడన్నా? అడిగాడా? ఇప్పుడు బైబిల్ మిషన్ దగ్గరికి వెళ్ళిపోతే ఎందుకు అట్లా అడుగుతారు వాళ్ళు? అన్నీ దొంగ ఇవన్నీ చేసేది మోసాలాడ. చూడు, ఇదో దేవుడు ముక్కు పడుకోండి అంటారు. ఆ బియ్యము రాగులు సొద్దలు ఇలా పెండకుడు ఇలా శార్థం ఇలా దరిద్రం ఇలా పెంట మొత్తం తీసుకుపోయి వాడిని ఓతకాడ కొట్టేసి వస్తారు. వాడు కొట్టేసిన తర్వాత ఏం చేయాలమ్మా? ఫ్రీగా పెట్టాలి కదా, ఊరికినే వచ్చింది కదా, ఉచితముగా వచ్చినది ఉచితముగా ఇవ్వండి. ఇవ్వరు, న్యాయం చేస్తారా నాయన? ఎంతసేపు ప్రజల్ని దోచుకుంటారు, ఎంతసేపు అమాయకులను దోచుకుంటారు. ఆయన ఏంటో ఉంటూ మోసం చేస్తే ఆయన చెప్పింది అదే పౌలు గారు, మీ పొట్ట చీల్చబడుతుంది. ద్రోహం చేత సంపాదించుకున్న ధనం ఏమైపోయింది? పొట్ట చీల్చబడింది. కానీ మోసే కూడా అలాగే ఉన్నాడు, యథార్థంగా ఉంటున్నాడు. మోసే ఒక నీతిమంతుడు, యథార్థమంతుడు. ఆయన ఇంట ఉంటూ కూడా మోసం చేయలేదు. లక్షల కాల్బలాన్ని నడిపించాడు, కానీ ఏ రోజు అక్రమంగా డబ్బు చంపలేదు, ఏ రోజు ద్రోహం చేసి డబ్బు సంపాదించుకోలేదు. యథార్థవంతుడు. అందుకని మోసే ఎటువంటి వాడంట? ఆయన ఇల్లంతట్లో నమ్మకస్తుడు అని చెప్పాడు దేవుడు. మీరు కూడా నమ్మకంగా ఉండాలని ఈరోజు మాట చెప్పాడు. ఈరోజు తెలిసిపోయింది అపనమ్మకస్తులు ఎవరు, నమ్మకస్తులు ఎవరు. నమ్మకస్తుల జాబితాలో ఉంటే మనం ఏ స్థితిలో ఉంటాం, అపనమ్మకస్తుల జాబితాలో ఉంటే మనం ఏ స్థితిలో ఉంటాం. మోసం చేయవారుగా, ద్రోహులుగా, ద్రోహం చేసిన డబ్బులతో
దేవుని సంఘంతో వ్యాపారం చేస్తూ కొబ్బరి నూనెలు అమ్ముకుంటూ, డబ్బాలు అమ్ముకుంటూ, నీళ్ళు అమ్ముకుంటూ, అన్నాలు అమ్ముకుంటూ ఇలా ఆయన ఇంటూ ఉండి మోసం చేస్తే ఏ గతి పడుతుందో ఇస్కరియోతు యూదాకు ఏ గతి పట్టింది? పొట్ట కూటి కొరకు ఏం చేశాడు? ద్రోహం చేసిన డబ్బులు పొలం కొన్నాడు, పొలం పొట్ట తినలే, పొట్ట పగిలి పేగులతో కూడా బయటపడ్డాడు. ఆయన ఎంట ఉండి కూడా అలా మోసపు క్రియలతో బ్రతికితే మన జీవితాలు కూడా అలా ఉంటాయి. ఒకరోజు ఆయన ఇంట్లో నమ్మకస్తుడిగా ఉన్న మోస ఏమైపోయాడు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి లక్షల మందిని కాల్బలాన్ని నడిపించాడు. ఒకవేళ ఆయన టయానికి పోయి ఉండకపోవచ్చు, ఆయన మధ్యలోనే ఆగిపోయి ఉండొచ్చు. కానీ ఒకరోజు అదే యెరూషలేముకి డైరెక్ట్ యేసుక్రీస్తు ప్రభుత్వాన్ని ముఖాముఖిగా ఆయన ఏలియా వచ్చి ఆ పర్వతం పైన ఆయనతో మాట్లాడాడు. ఆ వాగ్దానపు భూమికి ఎప్పుడు రాచాడు? యేసుక్రీస్తు ప్రభు డైరెక్ట్ మీటింగ్ ఆయనతోనే పెట్టుకున్నాడు. అట్టి గొప్ప ధనితకరమైన జీవితాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఇలాగ మోసే వారి వలె నమ్మకంగా ఉండి సేవకు విశ్వాసుల దగ్గర ముక్కు పిండే పరిస్థితులు ఆయన చేయలేదు, ద్రోహం చేయలేదు, అన్యాయం చేయలేదు. దేవుడి ఎదురు నమ్మకంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు. కేవలం దేవుడి మాటలు చెప్పి వాళ్ళని సరిచేసుకుంటూ వారిని పట్టుకుంటూ గొర్రెను కాపరి మోసినట్టుగా ఆ 1,00,000 మందిని చాలా వరకు కాల్బలాన్ని నడిపించుకుంటూ వారిని యథార్థమైన వాళ్ళ ఆకలి తీరుస్తూ వారి కొరకు మొరపెడుతూ వారి కొరకు ప్రాణ సహితం పెట్టడానికి కూడా మోసే నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి మోసే నా ఇంటర్నెట్లో నమ్మకస్తున్నాడు. అదే యూదా నమ్మకంగా లేడు కాబట్టి ఏమైపోయింది? వాని ఇల్లు పాడైపోను గాక, వాని ఇంట్లో వేరేవాడు కాపురం ఉండను గాక, వాని ఉద్యోగము వేరొకటి తీసుకొని కాక అదే మాటలు పలికాడు. వేరేషన్ అర్థమైందా? ఎవరు నమ్మకస్తులు, ఎవరు అపనమ్మకస్తులు? ఈరోజు మీకు బాగా మీ ఫీజులు వెళ్ళకపోతే ఇంకా నేనేం చేయలేను. ఏదైనా తెలియకపోతే దేవుడు మన చేత మాట్లాడిస్తాడు. మాట్లాడారా మీరు బాగుపడండి. ఆ అపనమ్మకాలు వదిలిపెట్టండి. కొబ్బరి నూనెలు ఇవన్నీ ఎవడో ప్రార్థన మీకై మీరు, నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, ఎవడి మీద ఆధారపడ అవసరం లేదు. మీ వద్దకే దేవుడు వస్తాడు. నేను మీలో ఎవడికి దూరంగా ఉండువాడిని కాదు. నువ్వు మోకరించి నీ యథార్థతను ఆయన ఎదుట గుమ్మరించుకుంటే ఖచ్చితంగా ఆయన నీ దగ్గరికి వస్తాడు. భేద యదవరాలను ఎవడూ పట్టించుకోలేదు, ఎవరు ఆమె ఆపదలను చూడలేదు, ఎవరు ఆమెను పట్టించుకునే వాళ్ళు లేరు, ఎవరు ఆమె స్థితిగతులను చూసిన వాళ్ళు లేరు. కానీ ఆమెను చూసి మురిచిపోయాడు. కానుక పెట్టెల దగ్గర నిలబడితే ఎవరిని శబాస్ అన్నాడు? మీరు చెప్పండి, మీ దొంగ బోధకుల కాడికి, మీ బైబిల్ మిషన్ వాళ్ళ కాడికి పోండి, ఎవరిని గొప్ప వాళ్ళు అంటారు? ఎవడైతే 500 నోటు వేస్తుంటే వాడిని చూసి రామ్మ చేతులు తల మీద వేసి ప్రార్థన చేశాడు. అదే 5 రూపాయలు 10 రూపాయలు వేసే వాళ్ళు ప్రార్థన చేస్తారు వీళ్ళు. మరి యేసుక్రీస్తు ప్రభువుకి దొంగ బోధకులకు ఎంత తేడా ఉందో చూడండి, ఎంత తేడా ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు 100,000, 1,000, లక్షలు వేసేవాళ్ళను ఎడంకాలు చెప్తూ దండేశాడు. కానీ బీద యదవరాలు కలిమిలో ఆమెకు లేకపోయినా పర్లేదు, నా దేవుడు పని జరిగించాలి, 2 కాసులను చూశాడు. కానీ లక్షల కాసులను ఆయన ఎప్పుడు చూడలే. ఆయన గొప్పవారిని చూసి ఆయన ఆనందపడేవాళ్ళు కాదు. కానీ ఆయన దగ్గర నమ్మకంగా ఉంది, 2 కాసులు చాలంతే. పొంగిపోయాడు. ఈ బీద యదవరాలు గొప్పదే, సర్టిఫికెట్ ఇచ్చాడు, గొప్పది. మీలో అటువంటి స్థితి ఉందా? నమ్మకంగా ఉన్నారా? పరలోకమందున్న దేవుడు నిన్ను గురించి మాట్లాడుకుంటూ, యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, అబ్బా సూపర్ రా అని సాతానుగాడికి చెప్పినట్టు నీ గురించి కూడా కొంతమందికి ఆయన పరలోకంలో చెప్పుకుంటూ ఉంటాడు నీ గురించి. అది గొప్ప బతుకు. భూమి మీద ఎన్ని ఆస్తులు, ఎన్ని పలుకుబడులు, ఎన్ని ప్రాపర్టీలు, ఎంత మనకు ధనము, భోగాలు, సుఖాలు ఎన్ని ఉంటే ఏంటి? ఒకరోజు మన అన్నిటినీ వదిలిపోయి తెలియక ఈ రాజకీయ నాయకులు కొట్టేసుకుంటున్నారు. మేము గెలిచామని తొడలు కొట్టుకునే వాళ్ళు ఒకరు, మేము సీఎం అయిపోయాము, మేము నీటిపారుదల శాఖ మంత్రి అయిపోయామని పెన్నులు పట్టుకొని బిల్డప్లు ఇచ్చేవాళ్ళు. అది ఏమన్నా అవన్నీ పెద్ద ఉండేటి ఎక్కువ రోజులు. 1 నిమిషం దేవుడు ముక్కులే గాలిపోకుండా ఆపాడు అనుకో, దప్పును పడుకోవాల్సిందే. నువ్వు ముఖ్యమంత్రి అయినా, సీఎం అయినా, పిఎం అయినా, ఎవడువైనా కానీ ఎన్నో ఒక్కటన్నా నీతో వస్తాయా? ఈ మూర్ఖులకు అది తెలియక గొప్పలు చెప్పుకునే వాళ్ళు, అబ్బా నాన్న ఆ యూట్యూబ్ ఆన్ చేద్దామంటేనే మామూలు లేదు. ఆ జగన్ ఓడిపోయాడని ఆ ఓడినోన్ని కూడా ఓడవలేక ఆయన్ని ఎటకారం చేసేవాళ్ళు, ఆయన కించపరిచేవాళ్ళు, ఆయన్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఎంతసేపు రా ఓటమి? ఎంతసేపు చెప్పండి? ఈరోజు గద్దెకెక్కించిన ఆయనే గద్దె దించగలడు. నువ్వు అపహాసం చేస్తే, ఇప్పుడు అపహాసం చేశాడు దావీదుని చూసి,
దావీదును చూసి అపహాసం చేశారా లేదా? ఇప్పుడు దావీదు పక్షాన్ని ఎవరు నిలబడ్డాడు? దేవుడు నిలబడ్డాడు, సింహాసనం నిలబడ్డాడు. ఈరోజు జగనైన ఆయన చూసి నువ్వు అపహాసం చేసావు అనుకో, ఓడిపోయాడని ఆయన పక్క నిలబడ్డాడు అనుకో, మళ్ళీ ఈయన తీసేసి సింహాసనం ఆయనకి ఇచ్చేస్తాడు, ఒకవేళ ఆయన కావాలనుకుంటే. సో ఎవరిని మనం కించపరచకూడదు, ఎవరిని మనం అపహాసం, ఏదైనా గెలుపు అనేది శాశ్వతం కాదది. కనుక ఈరోజు ఇటువంటి మూర్ఖులకు సమాధానం అవి తెలియక ఉప్పొంగిపోయేలు, గొప్పలు చెప్పుకునేవాళ్ళు, మాకు ఉద్యోగాలు ఉన్నాయి, పలుకుబడులు ఉన్నాయి, మాకు హోదాలు ఉన్నాయి, పెద్ద ఏమైనా ఉన్నాయి, ఏమి రేపు ఏమి మంత రావు, వచ్చేది ఆడదాకా సమాధి దాకా బొరుగులు వస్తాయి, ఆ బొరుగులు కూడా రావు, అవి గాలికి కొట్టుకొని పోతాయి, ఆకులు కూడా రావు, ఎవడో ఒకటి ఏర్పంచుకొని ఒక్కొక్క నవ్వులు వేసుకుంటారు. ఆ చిల్లర కూడా నీతో రాదు, ఆ చిల్లర ఎవడో ఒకటి జోలు పప్పర పెట్టుకొని వేసుకుంటారు. ఏదన్నా నీతో వచ్చదా? తెల్లగుడ్డ అంతే. నీతో వచ్చేది నీలో ఉండే పురుగులే. నీలో పురుగులు ఉంటాయి కదా, మనలో పురుగులు ఉంటాయి, మనలో పాతి పెట్టిన దాకా అయ్యే మనల్ని సమ్మగా రోజు ఇంత కొరుక్కొని తింటూ ఉంటుంది మన బాడీని, అయ్యే. సో అందుకని మోసే నమ్మకస్తుడు. ఆయన భోగాల కోసం ఎదురు, పునాదులు గల పట్టణం, పునాదులు లేని ఈ పట్టణం నాకెందుకయ్యాను, వాళ్ళు తెలివైన వాళ్ళు, అందుకని పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూశాడు. ఐగుప్తు ధనం కంటే ఫరో రాజు కుమార్తెను అనిపించుకుంటుంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు. రాజభోగం అనుభవించుకోవచ్చు మోసే గారు, రాజ అనుభవం అనుభవించవచ్చు. ఎక్కడ ఉండాలనో, ఎక్కడ మొత్తం ఐగుప్తునంతా శాసించే గొప్ప అవకాశం ఎవరి చేతిలో ఉంది? మోసే గారి చేతిలో ఉంది. ఎడంకాలు చెప్పుతో దన్నేశాడు. అదెందుకు పనికి మళ్ళీ, అయ్యేందుకు ఆ భోగాలు నాకెందుకు, ఆ సుఖభోగాలు నాకెందుకు? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించితే అది ఒక్కటి చాలు నాకు, అదే నాకు గొప్ప ఆస్తి. ఏది నాతో రాంది నాకెందుకు, నాతో వచ్చేది ఏంటి? నా క్రీస్తు యొక్క వాక్యము, నా క్రీస్తు యొక్క నీతి. ఆ నీతి నా మరణం నుండి తప్పిస్తుంది, ఆ నీతి ఆ మరణం నుండి ఒక మహాలోకానికి నడిపిస్తుంది. అట్టి వాక్యం నాకు కావాలని ప్రాకులాడాడు. ఆ పరలోకాన్ని ఆయన సొత్తు చేసుకున్నాడు. ఈరోజు కూడా మీరు కూడా అలా ప్రాకులాడితే మోసే వలె నమ్మకస్తులుగా ఉండండి, ఇస్కరోతు వలె ద్రోహులుగా ఉండకండి. అలాంటి జీవితాన్ని బ్రతికితే ఒకరోజు చచ్చిన తర్వాత దేవుడి యొక్క ఆ ఉన్నత లోకం మన సొత్తు అవుతుంది. కనుక ఒకవేళ తెలుసో తెలియకో ఈ భోగాల కొరకు, ఈ దుర్మార్గ కొరకు ఆయన ఇంటిలో ఉండి మోసాలు చేస్తూ, అబద్ధాలు ఆడుతూ, పాపం చేస్తూ ఇంకా ఒకవేళ మీరు బ్రతికి ఉన్నారేమో ఇప్పటికీ, స్టిల్ ఇప్పుడే వదిలిపెట్టండి. ఆయన మాటలు సూటిగా స్పష్టంగా మీతో మాట్లాడాడు. కనుక వాటిని వదిలిపెట్టేసి బ్రతికితే ఖచ్చితంగా దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకస్తుడు అని చూపించిన దేవుడే మిమ్మల్ని గురించి కూడా ఒకరోజు చెప్తాడు. అదే ఇలాగ ద్రోహం వల్ల సంపాదించిన ఇస్కరోతు యూదులను చూసి ఏం చెప్పాడు? అతని ఇల్లు పాడైపోయింది, అతని ఇల్లు పెంట కుప్పల్లో అయిపోయిందని మనవుల గురించి కూడా సాక్ష్యం చెప్పి ఒకరోజు వస్తుంది. కనుక దయచేసి ఆ నీతి మార్గాలను దేవుని ఎదుట నమ్మకస్తులుగా ఉండి, ఆయన నమ్ముకునే వాళ్ళుగా ఉండకండి, నమ్మకస్తులుగా దేవునికి నమ్మకస్తులుగా ఉండండి. దేవుని పేరట చెప్పి ఆయన నమ్ముకునే బ్రతుకులు మాత్రం బ్రతకండి. ఓకే, సరే. చిన్న ప్రార్థనతో వాక్యాన్ని ముగించేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడ, సర్వాధికారి అయిన మా దేవ, ఎన్నో లోతైన విషయాలు తండ్రి మీ కృప చేత, మీ శక్తి చేత మీ పిల్లలమైన మాకు మీరే మాలో ఉండి మా అందరికీ మీరు బోధించారు తండ్రి. విన్న మాటల ప్రకారం మేము జీవించి ఫలించులాగన ఉన్నతంగా వృద్ధి పొంది సత్యమేదో, అసత్యమేదో, మోసమేదో, పాపమేదో, అబద్ధమేదో అన్నిటినీ చక్కగా తండ్రి మీరే మా నోట నుండి వివరించి మాకు బుద్ధి నేర్పారు తండ్రి. ఇకపైన మా జీవితాలు కట్టుకొనుటకు, నీ ఎదుట నమ్మకస్తులుగా ఉన్నట్టుకు ఎల్లవేళ సిద్ధపడుతూ రాబోయే పరలోకం కొరకు ఎదురు చూస్తూ సిద్ధపడిన కన్నికల వలె తండ్రి నూనె బుడ్డితో ఎదుర్కొని నిన్ను హత్తుకొని జీవించి యుగయుగాలు నీతో జీవించి అట్టి భాగ్యం మాకు ఇవ్వండి తండ్రి. తెలిసో తెలియక చేసిన అబద్ధాలు, మోసాలు, నీ ఇంట ఉండి అబద్ధాలు చేసి, మోసాలు చేసి తండ్రి ఆ అబద్ధంలోనే అనేక దొంగ బోధకుల దగ్గరికి మేము వెళ్ళి మోసపోయాం తండ్రి. ఇప్పుడు మేము తెలుసుకున్నాం, మా మనోనేత్రాలు వెలిగాయి తండ్రి. కనుక మా తప్పులు క్షమించి మమ్మల్ని బలపరిచి నీ సన్నిధిలో నీ ఇంట మోసేవలే నమ్మకస్తులుగా తండ్రి ఉండులాగన మేమందరూ ఆ నమ్మకమైన ఆ పరలోకాన్ని చేరుకునేలాగా మమ్మల్ని దీవించి బలపరచమని కూడి వచ్చిన మీ పిల్లలందరినీ తండ్రి, చిన్న బిడ్డలు సహా, పెద్దలు సహా, వృద్ధులు తండ్రి, వాళ్ళ కాలి గోటికి కూడా సరిపోని మా జీవితాలకు తండ్రి మీరు ఇటు గొప్ప భాగ్యం ఇచ్చారు తండ్రి. ఆ వృద్ధులను, ఆ పెద్దల్ని, వారి కుటుంబ స్థితులను అన్నింటినీ బాగు చేయండి తండ్రి. దావీదు పక్షంలో నిలబడినట్టుగా, రూతు పక్షంలో నిలబడినట్టుగా తండ్రి మా పక్షంలో కూడా మీరు నిలబడి మీ ఘనకార్యములు, మీ గొప్ప కార్యములు మా ద్వారా చేయించుకోమని కూడి వచ్చిన మీ పాస్టర్ తండ్రి శివాను గురుగా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యథార్థంగా సేవ చేస్తున్నాడు తండ్రి, నీతిగా సేవ చేస్తున్నాడు, నీ ఎదుట నమ్మకంగా అతను సేవ చేస్తున్నాడు తండ్రి. అతని సేవను, ఆయన్ను కూడా మీరు వృద్ధి పొరించి ఆయన పక్షం కూడా నిలబడి
నిలబడి తండ్రి అనేకులను పెంట కుప్పల ముందు లేవనెత్తగలిగే జ్ఞానమును వివేకమును ఆయన సొత్తు చేసి ఆయనను ఆయన పిల్లలను ఆయన ఆరోగ్యాన్ని తనని చిత్తమైతే స్వస్థపరిచి అనేకులకు దీవెనకరంగా మార్చమని బలపరచమని బ్రతికించమని స్మృతులను కూడా సజీవులుగా చేసే దేవుని వాక్కు ఆయన సొత్తు మా సొత్తు చేసి అనేకులకు దీవెనకరంగా మేము బ్రతుకుటకు సహాయం చేయమని క్రీస్తు నామం పేరిట వేడుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్. వందనాలమ్మా అందరికీ.